ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గురించి ఆల్మోస్ట్ 9 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ బస్సు స్కీము, ఇవన్నీ ఫ్రీ బస్ స్కీమ్ ఫర్ లేడీస్ అని పెట్టినది అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ దానివల్ల అంత కొంచెం ఇంపాక్ట్ ట్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే గొడవ పెట్టారు మొదట్లో, ట్యాక్సీ డ్రైవర్లు కానీ లేకపోతే ఆటో డ్రైవర్లు కానీ. దానివల్ల మాకు కొంత వ్యతిరేకత అయితే ఉంది వాళ్ళల్లో. అదే కాకుండా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే జనాలు, ఇప్పుడు భారతదేశం స్వతంత్రం 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుకి లేడీస్కి ఫ్రీ బస్సులు వేస్తాము ఇట్లాంటి స్కీములు పెట్టుకొని ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఇప్పుడు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడీ గారు హయాంలో ముందు వాజ్పేయి గారి హయాంలో, యాక్చువల్లీ ప్రియ నరసింహ గారి టైంలో స్టార్ట్ అయింది. అవును, సాఫ్ట్వేర్ అయితేనేమి ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ వర్క్స్ ఇవన్నీ చేయడము, ఇండస్ట్రీస్ రావాలనుకున్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. అవును, ఆల్మోస్ట్ ఇండియాలో మంచి మంచి రోడ్లు ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే మనం ఫారిన్లో తిరిగినట్టు కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. అదే మాదిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా జాబ్, ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతుంది. అవన్నీ వదిలేసి ఈరోజు బెంగళూరు సిటీలో రోడ్ల గురించి మాట్లాడుకుంటుంటాం మనం. ఇప్పుడు ఆంధ్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి అన్ని ఏరియాల్లో. ఇలా బెంగళూరు సిటీలో డోంట్ హ్యావ్ రోడ్స్. హైయెస్ట్ ఇన్కమ్ ఉండే, రెవెన్యూ ఉండే ఏరియాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నెంబర్ 1 ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో. ఎస్ఎం కృష్ణ గారి టైంలో జరిగిన డెవలప్మెంట్ తర్వాత చాలా తక్కువ చూస్తాను నేను. దాదాపు 95 నుంచి. అదేంటి, ముందు బీజేపీ గవర్నమెంట్ ఉంది, అది గవర్నమెంట్లో కూడా జరగలేదా? పెద్ద ఎక్కువ యాక్టివిటీలు అయితే జరగలేదు. లేదు, ఎందుకంటే అక్కడ బీబీఎంపీ లోకల్గా బీబీఎంపీలో అంత మనకు ఆంధ్రాలో ఉన్న, ఇప్పుడు ఈరోజు తెలంగాణలో చూస్తే నేను 86 నుంచి 89 వరకు హైదరాబాద్లో ఉన్నాను ఫస్ట్. ఓకే, ఆ రోజుల్లో కొండాపూర్ ఇవన్నీ కూడా ఏం లేవు. ఇప్పుడు హైటెక్ సిటీ అనే మాట్లాడుకుంటున్నా, ఆ రోజు గజం 100 రూపాయలు కూడా లేదు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళది ఆఫీస్ కాంప్లెక్స్ ఓకే కట్టించేదాన్ని. నాకు ఇంజనీరింగ్ అయిన తర్వాత 3 years ట్రైనింగ్ కోసం ఏదైనా జాబ్ చేద్దామని చెప్పి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్తో కూడా అనుబంధం ఉంది కాబట్టి ఆ రోజు చూసిన హైదరాబాద్కి ఈ రోజు చూసిన హైదరాబాద్కి ఎంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి టైంలో హైటెక్ సిటీ ఓన్లీ ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా ఫైనాన్షియల్ అది కూడా జనార్దన్ రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కాదు, జనార్దన్ రెడ్డి గారి టైం. అంతేనా? అందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని అంటారు. ఓన్లీ బిల్డింగ్ కట్టారు అంతే ఆ రోజు. అంతేనా? ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈరోజు బెంగళూరులో ఏ సీఎం కూడా ఈ బిల్డింగ్ నా టైంలో వచ్చింది, ఆ బిల్డింగ్ నా టైంలో వచ్చింది ఎవరు చెప్పుకోవట్లేదు. ఈరోజు హైయెస్ట్ టాప్ ఇండియాలో ఉండి కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ ఏ సీఎం కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు నేను చేశాను అనేది. ఓకే, ఏదో ఒక వర్గం కోసమో ఏదో ఒక బిజినెస్ లాగా చెప్పుకునే దానికో ఇవన్నీ చెప్పుకునేది పెద్ద ఇది కాదు. ఆ రోజు పార్ట్ ఆఫ్ ద Y2K ప్రాబ్లము, సాఫ్ట్వేర్ ప్రాబ్లము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఏ విధంగా పెరిగింది అనేది దాన్ని ఇంకా అద్భుతంగా డెవలప్ చేసి ఉండొచ్చు. ఆ రోజులో ఏం చేయలేదు. ఆ రోజు కర్ణాటక నెంబర్ 1లో ఉంది. ఆ రోజు ఏం చేయలేదు. ఒక హైటెక్స్ ఒకటే వచ్చింది మీకు ఇక్కడ హైదరాబాద్లో. దాని తర్వాత నిదానంగా డెవలప్ అయింది. అవును, ప్రపంచంలో ఎక్కడైతే మానవ వనరులు పెరుగుతూ వస్తాయో ఆ ఏరియాలో ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయి. మానవ వనరులు రావాలంటే ఏం రావాలి? ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఏమి ఇచ్చారు మనం తీసుకున్నప్పుడు? ఎడ్యుకేషన్ ఏమి ఇచ్చారు? బయట పోయి ఫారిన్లో పోయి బతకాలా అనుకునే వాడికి, అంటే ఇండియాలో అవకాశం ఉన్నప్పుడు బయట వాళ్ళని ఎవరు అనుకోరు ఫస్ట్ బేసిక్గా. అవును, ఇలా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మనం మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మానవ వనరులు పెరుగుతుంది. మానవ వనరులు పెరిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మానవ వనరులు రెండు లింకే. సో ముందు ఒక్కసారి మనం వైఎస్ఆర్ ఫౌండేషన్ గురించి మాట్లాడదాం. మీరు ఎందుకు అక్కడ స్థాపించారు? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా వైఎస్ఆర్ ఫౌండేషన్ అనేది. వైఎస్ఆర్ ఫౌండేషన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మేము ఆయన అభిమానించేవాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఈ జలయజ్ఞం స్టార్ట్ చేసి యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను ఆ రోజు లైక్ చేశాను. అప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లాలో జనార్దన్ రెడ్డి వర్గంగా ఉండేవాళ్ళం కాంగ్రెస్లో. సో బేసికల్గా మీరు నెల్లూరు. మా నాన్నవాళ్ళు కూడా నెల్లూరులో, మా నాన్నవాళ్ళంతా జనార్దన్ రెడ్డి గారు బాగా వర్గం అనమాట. మా ఊరి పక్కలోనే. సో మిమ్మల్ని ఒక ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చు అయితే ఈరోజు. నేను ఎంటర్ప్రెన్యూర్గానే తీయాలైతే ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ వల్ల ఇవన్నీ పక్కన పెట్టాలైతే. సో ఇక్కడ నెల్లూరు నుంచి వెళ్ళి బెంగళూరులో సెటిల్ అయ్యి బెంగళూరుకి వెళ్ళక ముందు నేను గుజరాత్లో కాంట్రాక్ట్ చేస్తాను. ఓకే, అక్కడ కాంట్రాక్ట్స్ అయిపోయిన తర్వాత నేను నా వైఫ్ 2 పిల్లలతో బెంగళూరులో సెటిల్ అవ్వాలన్న కోరికతో 87లో ఫస్ట్ ఐ విజిటెడ్ బెంగళూరు.
అక్కడ మా అంకుల్ ఉండేవాళ్ళు. సో ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుంది, క్లైమేటిక్ కండిషన్స్, వైఎస్ఆర్ ఎడ్యుకేషన్ పరంగా మెయిన్. అవును. ఈ గుజరాత్లో నేను వర్క్లు కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు నా కూతుర్ని ఎక్కడ చేర్పించాలో అనేది డౌట్ వచ్చింది. అంటే మేము ఉండే ఏరియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండేది కాదు. ఓకే. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఉండే మా వైఫ్కి ఫస్ట్ కోరిక పిల్లలు బాగా చదివించాలనేది. దీంట్లో బెంగళూరు మూవ్ అయ్యాను. బెంగళూరులో సెటిల్ అవ్వాలన్నా, హైదరాబాద్ సెటిల్ కావాలన్నా, తిరుపతి సెటిల్ కావాలని 3 ప్రాంతాలను ఎన్నుకొని లాస్ట్లో బెంగళూరు అయితే బాగుంటుందని బెంగళూరుకి మూవ్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళు హైదరాబాద్ ఎందుకు రాలేదు? అది మాకు నెల్లూరుకి హైదరాబాద్ కన్నా బెంగళూరు తక్కువ దూరం. ఓకే. అప్పుడు మా అంకుల్, మా మెటర్నల్ అంకుల్ రన్నింగ్ ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్, మల్టీవిజన్ రెస్టారెంట్స్. ఓకే. అప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. అని నువ్వు చూస్తురా అంటే అట్లే సరేలే ఎక్కడైతే ఏముంది. వైఎస్ఆర్ గారి మీద అంత అభిమానం ఏంటి? రాజశేఖర్ గారి మీద అభిమానం వచ్చి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా, ఆరోగ్యము, రైతుల గురించి ఎప్పుడైతే జలయజ్ఞం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో, ఒక సివిల్ ఇంజనీర్గా జలయజ్ఞం దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటుంది అంటే, మేము చదువుకునేటప్పుడు ఈ డ్యాముల గురించి అన్నీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు ఒక ఐడియా ఉంది జలయజ్ఞం వల్ల ఏమవుతుంది అనేది. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు మాట్లాడుతున్నాం ఒక అసెట్ అనేది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఆంధ్రాలో ఎకరం పొలం ₹1,00,000 ఉండేది. దాంట్లోనే పండించుకొని రైతులు చేసే దాంట్లో ఈరోజు కాలువలు వచ్చిన ఏరియాల్లో ₹1,00,000 ఎకరా ₹1,00,000 అయింది. ₹1,00,000 కొన్ని ఏరియాల్లో 10 లక్షలు, 20 లక్షలు. ఈరోజు నువ్వు ల్యాండ్ కొనాలి, ఒకప్పుడు ₹6,000, ₹7,000 చిక్కేది 80sలో. నాట్ ఈవెన్ 80s, టాకింగ్ 95లో మా ఊర్లోనే కొంచెం పక్కల ఫారెస్ట్ ఏరియాలో పోతే 6,000-7,000 ఎకరా ఉండేది. ఈరోజు 15 లక్షలు, 20 లక్షలకి ఎక్కడ లేదు పొలం. ఈ అగ్రికల్చర్. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో కొంచెం భూముల ధరలు తగ్గినాయి, అభివృద్ధి లేక అని చెప్పి తప్పండి. అది తప్పది. ఎందుకంటే పెరిగింది, ఎంటైర్ స్టేట్ పెరిగింది. అక్కడ ఎంటైర్ స్టేట్ వైడ్ మేబీ హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిందని అనుకుంటారు. కానీ రాజశేఖర్ గారి టైంలో ఎకానమీ బాగుంది. ఆ రోజు మిగులు బడ్జెట్లో ఉంది స్టేట్. ఓకే. మిగులు బడ్జెట్లో ఉన్న స్టేట్ అన్ని జలయజ్ఞం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు కూడా మిగులు బడ్జెట్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో మళ్ళీ నెగిటివ్ పోయి మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఎట్లా, ఎందుకని అంటారు? అది ప్రణాళికలో ఒక సీఎం అనేవాడికి ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండే అవసరం. లాంగ్ టర్మ్ విజన్ లేని సీఎం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. ఆయనకి లాంగ్ టర్మ్ లేదని మీరే చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారికి లాంగ్ టర్మ్ విజన్ ఉండేది. చంద్రబాబు గారికి కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడుకి లాంగ్ టర్మ్ విజన్ బిజినెస్ పరంగా ఉండేది. 2047 కాబోయే రేపు 2020 అయిన చంద్రబాబు నాయుడు గారు 2047 అని చెప్తున్నారు. ఈ రోజు 25 బతకాలి కదండి, అన్ని సంవత్సరాలు. 75 ఏళ్ళు, 2047 గురించి మాట్లాడతారు. మనం ఉన్నప్పుడు మనం ఏం చేసాం ప్రజలకి అనేది ఇంపార్టెంట్. 2047 అవసరం ఉంది. నీకు ఇచ్చిన 5 ఏళ్లలో చేసేది, కంప్లీట్ చేసేది ఇంపార్టెంట్. ఓకే. అది వదిలేసి నేను ఇన్ని సంవత్సరాలు చేస్తాను, నాకేంటి టైము 2047 దాకా నన్ను పెట్టుకోండి చేస్తామంటే ఒక విజనరీ లేని నాయకుడిని. ఎందుకంటే ఎగ్జాంపుల్ విజనరీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు. నేను హైటెక్ తెచ్చాను, ఇంత డెవలప్ చేశాను, అంత డెవలప్ తెచ్చాను, నేను అవి కనిపెట్టాను, మొబైల్ కనిపెట్టాను నేనే అంటాడు. ఫారిన్కి అంతా నేను పంపించాను అంటాడు స్టూడెంట్స్ని. వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు ఏదో స్కీములు లేవు. లాస్ట్ 10 years వరకు ఏ స్కీములు లేవు. విదేశీ విద్యా కానుక లాంటివి పెద్దవి మేము పెట్టాము. ఎప్పుడంటే 2 సంవత్సరాల ముందు జనాలు అమెరికా పోయింది, 2 సంవత్సరాల నుంచి పోతున్నారు. ఓకే. అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ పోయిన వాళ్ళు ఎప్పటి నుంచి పోతున్నారు? డబ్బుండేవాడు పోతున్నారు. ఆ రోజు లోన్ తీసుకొని అగ్రికల్చర్ ఉండేవాడు కూడా, రైతులు కూడా బ్యాంక్ లోన్లు తీసుకొని పిల్లలు, స్టూడెంట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువైనా కూడా తీసుకొని మన ఫ్యామిలీ బాగుంటుంది, మనం చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పోయారు బయట. అంతేగాని ప్రభుత్వాలు చేసి టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడ వాళ్ళకి ఎటువంటి సహాయాలు అందలేదు. చాలా తక్కువ. 200-300 మందికి సపోర్ట్ చేసి ఏం లాభం? 20 లక్షల మంది ఉన్నారు అమెరికా పోతే. ఓకే. ఒక ప్రాంతం ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క స్టేట్లో తీసుకుంటే 70% తెలుగు వాళ్ళు ఉన్నారు కొన్ని లేఅవుట్లో. నేను రీసెంట్గా కూడా డాలస్ పోయినప్పుడు చూశాను ప్రత్యేకంగా. ఈరోజు జాబ్స్ లేవు. ఈడ ఏమంటున్నారు, అమెరికాలో లేవు. ఎంబీఏ చదివిన చాలా మంది ఖాళీగా ఉన్నారు మన వాళ్ళే. ఈరోజు ఉద్యోగాలు ఇలా అంటారు.
ఈరోజు 4 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తే కూడా ఏదైతే వాళ్ళ బతుకులు బతుకుతూ ఉన్నారు ఊర్లో. ఏవి మీరు చెప్పే సచివాలయాలు అయితేనేమి, మెడికల్ ఎంతమందికి ఇచ్చాడు కరోనా టైంలో? వాలంటీర్లను కూడా మీరు దాని కింద లెక్కేస్తున్నారా? వాలంటీర్లు వదిలేసేయండి. వాలంటీర్లు వదిలేసి 1,30,000 జీతం 1,30,000 మంది సచివాలయ ఉద్యోగులు వచ్చినారు కదా. ఈరోజు ఊర్లో ఇంతకుముందు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీస్కి పోయి బస్సులో పోయి, విలేజెస్లో అంత బస్సులు ఉండేది లేదు. ఒక ఆటోలో 10 మంది 20 మంది కూర్చొని పోయి అక్కడ పోయి వెయిట్ చేసి వాడు రాకపోతే మళ్ళీ తిరుక్కొని వచ్చి ఎప్పుడో పోయి అప్లై చేసి మళ్ళీ తెచ్చుకోవడానికి ఒక రోజు పోయేవాళ్ళు. ఈరోజు అన్ని డోర్ స్టెప్లో వస్తున్నాయి. కరెక్టే. మీరు మనం కొంచెం డివేట్ అవుతున్నాం. ఇప్పుడు బెంగళూరు వ్యవహారానికి సంబంధించి పార్టీలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ అమలు చేసామని చెప్పి గట్టిగా చెప్పి ఇక్కడ అధికారంలోకి వచ్చామని చెప్పి అని అంటున్నారు. సో మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందా? అక్కడ అసలు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చిన దానికి కారణం కాంగ్రెస్ స్కీమ్స్ ప్రజల్లోకి పోయి కాదండి. ఓకే. బీజేపీలో ఉండే వ్యతిరేకత, బీజేపీ లీడర్లో ఉండే అనైక్యత వల్ల జనార్దన్ రెడ్డి గారు బయట వెళ్ళడము, ఒక ఏరియా హైదరాబాద్ ఏరియాలో దాదాపు 25-30 కాన్స్టిట్యున్సీల్లో ఆయన పార్టీ పెట్టిన వల్ల దెబ్బతిండము, కొంతమంది మెయిన్ లీడర్లు జగదీష్ షెట్టర్ వాళ్ళందరూ కూడా. నేను మీరు చెప్పేది గాలి జనార్దన్ రెడ్డి గారి వల్ల కూడా ఇబ్బంది పడిందా బీజేపీ? పడింది కదా. కొన్ని కాన్స్టిట్యూన్సీలు దాదాపు 30-40 కాన్స్టిట్యూన్సీలు కంటెస్ట్ చేశారు. దాంట్లో కొన్ని మార్జిన్లో గెలిచిన సీట్లు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎట్టుంటుందంటే, ఉండేవాడు బయట పోయినప్పుడు వాడి బదులు ఆల్టర్నేట్ ఉంటే ఇబ్బంది ఉండదు. ఆల్టర్నేట్ లేనప్పుడు కొంచెం ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్టూడెంట్స్ది, ముస్లిం స్టూడెంట్స్ మీద కొంచెం ఇది వీళ్ళు కంప్లీట్గా హిందుత్వం ఎత్తుకోవడం ఒక మైనస్ పాయింట్ బీజేపీకి. అంతకుముందు లేనిది మొన్న ఎలక్షన్లో కొంచెం హిందుత్వం మీద పోయారు. దానివల్ల కొంచెం ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా జేడీఎస్కి కూడా పడాల్సిన ఓట్లు పడకుండా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినందువల్ల జేడీఎస్ కూడా 40 సీట్ల నుంచి 19 సీట్లకు వచ్చింది. అవును, 19. అది కూడా ఇంపాక్ట్. సో అంతేగాని దానివల్ల ఇక్కడికి వచ్చింది అనేది ఇది కాదు. కానీ ఇక్కడ ఉండే వ్యతిరేకత 10 సంవత్సరాలు వ్యతిరేకత ఉంది. ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత మీద కొంచెం పర్సనల్ అజెండాస్ ఎక్కువ ఉన్నాయి, రావట్లేదు. ఇక్కడ స్కీములు ఇచ్చి చేస్తున్నా కూడా సీఎం పోయి ఫామ్ హౌస్లో పనుకుంటారు. అట్లాంటి కార్యక్రమాల వల్ల కొంచెం దెబ్బతినే కార్యక్రమం జరిగింది. ఓకే. ఈ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అలిగేషన్స్, అది ఎలక్షన్ టైంలో డ్యామ్ కుంగిపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నారు అసలు? ఇక్కడ మనకు అక్కడ ఏంటంటే వైఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఏదైనా తెలుగు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఓకే. అలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు 2006లో ఉగాది సంబరాలకి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం మేము. ఇన్వైట్ చేసినప్పుడు తెలుగు అసోసియేషన్ తరఫున, బెంగళూరు తెలుగు సంఘం అని అసోసియేషన్ తరఫున ఆయన పిలవడం జరిగింది. అక్కడే మనం ఏపీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి పెడితే బాగుంటుంది కర్ణాటకలో. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కానీ డిప్లొమా చేసి కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసుకొని బెంగళూరుకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటు పోవాలో తెలియట్లేదు. వాళ్ళకి స్టేక్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఏపీ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాకు ఏదైనా ల్యాండ్ అలాట్ చేసిస్తే తెలుగు వాళ్ళందరం కలుసుకొని మేము ఇక్కడ ఒక మంచి ఒక 100 బెడెడ్ ఒక హాస్టల్ బిల్డింగ్ ఒకటి, ప్లస్ కమ్యూనిటీకి ఒక కల్చరల్ అసోసియేషన్ కింద ఒక బిల్డింగ్, ఒక క్లబ్ హౌస్. ఓకే. దాంట్లోనే ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్, మన పిల్లలు మన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా కొంచెం మనం ఏదో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందరూ అనే ఉద్దేశంతో. సో మొత్తమే తెలుగువాడు పాపులేషన్ అయితే కర్ణాటక బెంగళూరు వరకే పరిమితమా, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా సాఫ్ట్వేర్? ఈరోజు అనంతపూర్ నుంచి అయితేనేమి దాదాపు 3 లక్షలు 4 లక్షల మంది మైగ్రేట్ అయ్యారు అనంతపూర్ నుంచి. అవును. ఈరోజు బెంగళూరులో బీబీఎంపీ కార్పొరేషన్లో పనిచేసే లేబర్లో 75% తెలుగు వాళ్ళే. గంగాధర నెల్లూరు ప్రాంతము, చిత్తూరు ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి, కుప్పము, తంబలపల్లి. సో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకంటే ఏమన్నా కొంచెం అక్కడ అభివృద్ధి అనేది కనిపించిందా మీరు వెళ్ళిన తర్వాత? తెలుగు వాళ్ళు అంటే అప్పుడు బిజినెస్లో ఈరోజు బిల్డర్స్గా ఎక్కువ మంది, చాలామంది మిడ్ సెగ్మెంట్ స్మాల్ బిల్డర్స్ ఎక్కువ నెల్లూరు, అనంతపూరు, చిత్తూరు, కడప, హైదరాబాద్ నుంచి కొంతమంది, విజయవాడ కొంతమంది ఇట్లా చాలామంది బిల్డర్లు వచ్చినారు అక్కడ. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ ఉండిందో 90s నుంచి కూడా కన్స్ట్రక్షన్ డివిజన్లో లేఅవుట్లు అయితేనేమి ఎక్కువ కూడా తెలుగు వాళ్ళు చేసింది డెవలప్మెంట్. ఇలా మన హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తెలుగు వాళ్ళు చెన్నైలో డెవలప్ చేశారు, అలాగే బెంగళూరు కూడా డెవలప్ చేశారు. ఓకే. తెలుగు వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి కన్నడగాస్కి మంచి రిలేషన్ ఉంది. ఈరోజు బంధుత్వాలు కూడా కలిసినాయి. బలిజా కమ్యూనిటీ అయితేనేమి, రెడ్డీస్ అయితేనేమి, కమ్మాస్ అయితేనేమి, బ్రాహ్మిన్స్ అయితేనేమి, అన్ని కమ్యూనిటీల్లో ఈరోజు రిలేషన్స్ ఉన్నాయి. బెంగళూరు ఈరోజు మనం
తెలంగాణ స్టేట్ ఆంధ్ర స్టేట్ అట్లా రిలేషన్స్ డెవలప్ అయినాయో అదే మరి కర్ణాటకలో కూడా రిలేషన్స్ డెవలప్ అయినాయి. ఓకే. తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి కొంచెం బాగా. సో బ్రడా ఏం చెప్పారు కదా, మీరు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. బ్రడా అంటే ఏంటండి? బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఓకే. నేను 94 డిసెంబర్లో బెంగళూరు వెళ్ళాను. 95లో ఫ్యామిలీ పెట్టాను. దాని తర్వాత చిన్నగా అప్పుడు మేము ఫస్ట్ ప్రాజెక్ట్లోనే మా అంకుల్ చూసి ఒక ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యాను జాయింట్ వెంచర్లో. అప్పుడు ఆ దీంట్లో లీగల్ ప్రాబ్లం అయ్యి సుమారు గుజరాత్లో నేను సంపాదించిన డబ్బులన్నీ పోగొట్టాను. ఓకే. ప్రాజెక్ట్ ఎంటర్ అయినామో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము అన్నీ అయినాయి. దానికి పేరెంట్ డాక్యుమెంట్ లేకుండా అంటే ఆ ల్యాండ్ లార్డ్కి సంబంధించిన ఆయన వచ్చి మన తెలుగు వాళ్ళ బంధువులు అన్నమాట, ఒక పార్ట్నర్ అయిన ల్యాండ్లో. సో దానివల్ల ఏంటంటే మనం ఏమి చూడకుండా స్టార్ట్ చేశాం నమ్మకం మీద, మన వాళ్ళే కదా అని. స్టార్ట్ చేసిన తర్వాత లీగల్ చూపించాము. లీగల్ చూపించినా కూడా లీగల్ అంటే ఆ డాక్యుమెంట్స్ వస్తే చేసుకోవచ్చు అన్నారు. సో గుజరాత్ వాళ్ళ ప్రభావం ఇక్కడ కూడా ఉందన్నమాట కర్ణాటకలో. అదే ఆ దీంట్లో సఫర్ అయినాం కదా మనము అనేసి జస్ట్ 2017 ఆ టైంలో ఇంట్లో ఆలోచిస్తే ఒక రోజు మనవాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది కదా బిల్డర్ కమ్యూనిటీ కానీ ఆలోచన చేస్తే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ అందరికి ఒక దాదాపు దాంట్లో 200 మంది వరకు బిల్డర్స్ ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సో మొత్తం బెంగళూరు వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ అందరినీ ఒక గ్రూప్ చేసి నేను అట్లా కొంతమంది ఫ్రెండ్స్ని కూడా దాంట్లో యాడ్ చేయమని చెప్పి 256 గ్రూప్ ఫుల్ అయిపోయింది అనమాట. అప్పుడు చిన్నగా మనం దాంట్లో డిస్కషన్ చేస్తూ మనం అసోసియేషన్ ఫామ్ చేసుకునేటుంటుంది మనదే అని. ఓకే. అట్లా స్టార్ట్ చేసాం. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కంపారిటివ్లీ హైదరాబాద్ కంటే బెంగళూరులో బాగుంటుంది కదా. బెంగళూరులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిల్డర్స్ ఉండేది బెంగళూరు. ఇండియాలో ఎత్తుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిల్డర్స్ ఉండేది బెంగళూరు. స్మాల్ బిల్డర్స్ కానీ మిడ్ సెగ్మెంట్ కానీ పెద్ద బిల్డర్లు కానీ అందరూ కూడా బెంగళూరు నెంబర్ 1. అండ్ క్వాలిటీ వైజ్ ప్రభుత్వాలు మారినప్పుడు మీ మీద ఒత్తిడి కానీ లేకపోతే లోకల్గా ల్యాండ్ పాలసీ మ్యాటర్స్, రెవెన్యూ పాలసీ మ్యాటర్స్ కూడా చాలా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది బెంగళూరులో, కర్ణాటకలో. అక్కడ ఏంటంటే మీరు నాన్ అగ్రికల్చరిస్ట్ కింద మీ వాంట్ టు బై ల్యాండ్. కర్ణాటకలో ఇంతకుముందు 2 lakhs సీజ్ ఉండేది లిమిట్. 2 lakhs కన్నా ఎక్కువ మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే అయితే యూ కెనాట్ బై ల్యాండ్ ఇన్ కర్ణాటక. ఇక్కడ మరి తెలంగాణలో ఆంధ్ర అయినా ఏం లేవు కదా, ఏం లేవు. అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. అది అక్కడ ఒక లిమిట్ ఉండేది. దానికి 17 AB అని చెప్పి ఒక ఫామ్ ఉండేది. దాన్ని క్లియర్ చేయాలి. 17 ABకి రెస్పాండ్ చేయాలన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతుంది మీకు ఎక్కడైనా ఇండియాలో ప్రాపర్టీ ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా, ఇండియాలో ఎక్కడైనా అట్లాంటిది ఏదో తీసుకొద్దామని ట్రై చేస్తారు. అక్కడ నుంచి కొంతమంది సర్టిఫికేట్లు తెచ్చుకొని అట్లా ల్యాండ్ కొనుక్కొని అట్లా డెవలప్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. అదే ఏం చేసేవాళ్ళు అంటే రైతుల పేరుతోనే, కర్ణాటకలో ఉండే రైతుల పేరుతోనే సపోజ్ రెసిడెన్షియల్ జోన్ అయితే రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసుకొని దాని తర్వాత రిజిస్టర్ చేసుకునేవాళ్ళు. రెసిడెన్షియల్ కన్వర్టెడ్ సైట్స్ యూ కెన్ బై, నాట్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే. దాని తర్వాత 25 lakhs లిమిట్ చేశారు. 25 lakhs లిమిట్ చేసినా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవుట్స్కట్స్కి పోయినా కూడా మీరు ఒక 40-50 కిలోమీటర్లు దాటినా కూడా 1-2 కోట్ల రూపాయల ఎకరా అనేది ఉంది ఈరోజు. హైదరాబాద్లో కూడా అటాక్ కనిపిస్తుంది, అన్ని దగ్గరలో ఉంది. ఇప్పుడు నువ్వు 25 లక్షలు దాటినోడు అగ్రికల్చర్ ల్యాండ్లో లేనివాడు ల్యాండ్ కొనకూడదని అంటే కష్టం కదా. నువ్వు 1-2 కోట్లు ఉండే ఎకరాన్ని ఎట్ట కొనాల్సి వస్తుంది. ఏ రైతైనా కూడా తీసుకున్నావు. ఇప్పుడు అక్కడ రిజిస్టర్ వాల్యూ ఏమో 1 crore ఉంటుంది. ఇప్పుడు కొనాలన్నప్పుడు 1 crore ఇవ్వాలి కదా, అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే. అది 17 ABది రిమూవ్ చేసినారు బీజేపీ టైంలో. మళ్ళీ దాన్ని కాంగ్రెస్ టైంలో మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం రీసెంట్గా. అదే కాకుండా బెంగళూరు సిటీలో కూడా మీరు అడుగుతూ ఉన్నారు అక్కడికి ఇక్కడికి తేడా అయిందని. కొత్తగా April 1వ తారీఖు నుంచి గైడ్ లైన్స్ మీద ట్యాక్స్ వేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ ఫ్రీ స్కీములు చేయడం దానికి బెంగళూరులో వాటర్ ఇచ్చేదానికి వాటర్ ట్యాంకులు నీళ్ళు తోలుతూ ఉన్నాయి. ఈరోజు కూడా అపార్ట్మెంట్స్కి ఎక్కడ కూడా కావేరీ వాటర్ ఫుల్గా ఇవ్వలేదు సిటీలో. ఎనీ ప్లాన్ అప్రూవల్ పోతే మనం ప్లాన్ అప్రూవల్ పోయిన తక్షణం BWSS బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు అమౌంట్ కట్టించుకుంటారు డిపాజిట్. ఈరోజు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కట్టిన బిల్డింగ్లకు కూడా అప్డేట్గా వాటర్ లేదు. ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్ ట్యాంకులతో నీళ్ళు తోలుతూ ఉంటారు. సో మీరు అన్నాళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు బెంగళూరుకి హైదరాబాద్కి కంపేర్ చేస్తే హైదరాబాద్ ఈజ్ ద సేఫ్ అనుకోవాలా, బెంగళూరు సేఫ్ అనుకోవాలా? ఇలాంటి ట్రాన్సాక్షన్స్కి వ్యవహారానికి సంబంధించి కానీ ల్యాండ్ ఇష్యూస్కి ఇప్పుడు సింగిల్ విండో ఉంటేనే అవుతుందండి. సింగిల్ విండో ఉంటే ఇబ్బంది ఉండదు. ఎనీ డెవలపర్ కానీ బిల్డర్ కానీ సింగిల్ విండోలో కానీ అప్రూవల్ ఇవ్వగలిగితే మనం ఆన్లైన్ అప్లై చేస్తాం. సింగిల్ విండోలో అప్రూవల్ అయిపోతుంది. 15 రోజుల్లో డీమ్ టు బి అప్రూవ్డ్ పెట్టాలి. అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్.
ఇప్పుడు ఏమవుతుంది, కన్వర్షన్ అని చెప్పి ఒకటి పెడుతున్నారు. కన్వర్షన్ వచ్చేదానికి 6 నెలలు పడుతుంది. కన్వర్షన్కి చేయాలంటేనే కొన్ని డాక్యుమెంట్స్ అన్ని సో ఇలాంటి కొన్ని షరతులు ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో కూడా పెడదామని ప్రయత్నం చేస్తున్నారట. ఎక్కడ ఏది ఆంధ్రప్రదేశ్లో ఏది వేస్ట్ కదండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. మానవ వనరులను డెవలప్ చేసే స్కీమ్స్. ఐ వెంట లయన్స్ గవర్నర్ 2021-22 నేను లయన్స్ గవర్నర్గా ఉండేవాడిని. దాదాపు లయన్స్ గవర్నర్ కావాలంటే అంతకుముందు పనిచేయాలి. నాట్ లైక్ పోస్ట్ డైరెక్ట్గా రావద్దన్నమాట. ఓకే, ప్రెసిడెంట్ అవ్వాలి డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు లయన్స్ గవర్నర్ కూడా మీరు లయన్స్ గవర్నర్గా కూడా ఉన్నాను. ఓకే, నేను చిత్తూరు డిస్ట్రిక్ట్, కోలారు, బెంగళూరు మనకు ఒకే జ్యూరిస్డిక్షన్. అబ్బో, అన్ని కూడా చాలా బెంగళూరు అండ్ బెంగళూరు సౌత్, ఈస్ట్, కోలార్ డిస్ట్రిక్ట్ అండ్ చిత్తూరు. ఓకే, ఈ 3 మనకు వస్తాయన్నమాట. ఈ 3లో 21-22 అంటే నేను ఆల్మోస్ట్ కరోనా టైంలో బాగా తిరుగుతూ ఉండే. ఓకే, బయట అన్నీ కూడా యాక్టివిటీలు కానీ రెగ్యులర్గా మనం కన్స్ట్రక్షన్ లేబర్ని నేను నా కళ్ళతో చూశాను ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. డే 1 కరోనా స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా మనం ఒక ఇన్స్టిట్యూట్లో తయారు చేయించి భోజనాలు రోజు 5,000 మందికి ప్యాకెట్లు చేసి కన్స్ట్రక్షన్ లేబర్కి ఎక్కడెక్కడ ఉండారు కన్స్ట్రక్షన్ లేబర్ ఆ ఏరియాలంతా పోయి ఎత్తుకుపోయచ్చు. మధ్యాహ్నం కానీ నేను ఒక మాట అంటాను, మీరు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఇవన్నీ అంటున్నారు. కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఉందో అదే రకం ఇప్పుడు మీరు అంటున్నారు లేబర్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి. సో ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంకా అదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది లేబర్స్ విషయంలో. ఎందుకంటే నిర్మాణాలు లేవు, అభివృద్ధి లేదని చెప్పి అటు పక్కన ప్రతిపక్షం మాట్లాడుతుంది, గ్రౌండ్ రియాలిటీ కూడా అట్లాగే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. దాంట్లో మీరు చూసిన వాస్తవాలు ఏంటి? ఈరోజు కన్స్ట్రక్షన్ లేబర్ ఇంతకుముందు ఆంధ్ర సంబంధించి ఒంగోలు అయితేనేమి, ఈ పక్క కుప్పం దగ్గర నుంచి అయితేనేమి, ఈ పక్క అంతా కూడా వడ్డీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఈ ప్రాంతాలకంతా వచ్చి కన్స్ట్రక్షన్లో చేసి బేల్దారి మేస్త్రి అంటే హైదరాబాద్లో ఒకప్పుడు ఒంగోలుని చూసేవాళ్ళు. నేను నాకు అనుభవం 80-90 వరకు నేను ఇక్కడ ఉండాను. రెడ్డి ల్యాబ్స్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టించినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఆ ఏరియాలో అప్పుడు చూసినప్పుడు కూడా ఆ రోజుటికి ఈ రోజుటికి అంత అలా మైగ్రేషన్ లేదండి. ఓకే, లేబర్లో నుంచి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. అక్కడి నుంచి అంత ఇది లేదు. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 800 రూపాయలు కూలీ ఉంది. అవును, ఒక మేసన్కి. అవును, ఏం తక్కువేం లేదు. పెరిగినాయి, పనులు లేవు, అవన్నీ కన్స్ట్రక్షన్ లేవు, అది ఇది అని చెప్పేదానికి సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు అంటున్నారు కదా. 5 ఏళ్లలో నువ్వు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తేగలిగావు? అవును, నేను హైటెక్ సిటీ కట్టానని చెప్పి మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తేగలిగారు ఆంధ్రాకి? అది అప్పుడు పిల్లకోను సార్. నిజంగా చెప్పాలంటే 2014 నుంచి 2019 వరకు మీరు ఆలోచించాలంటే ఒక్కసారిగా మనం హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవి అప్పుడు ఒక స్టేట్గా ఏర్పడిన తర్వాత అన్నీ ఏర్పరచుకోవాల్సిన అవసరం. ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ మీ జతలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణలో హైదరాబాద్లో ఉండే రెవెన్యూని వదులుకొని 10 సంవత్సరాలు రావాల్సిన రెవెన్యూని వదులుకొని ఎవరు రమ్మన్నారు ఆంధ్రాకి? అవును, జాయింట్ క్యాపిటల్ కదా 10 years. అవును, ఈ రోజుకి కూడా ఇంకా ఈ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదని చెప్పి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా రాలేదని, అవి రాలేదని. అవును, ఈరోజు ప్రతిపక్షం కింద కాంగ్రెస్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎందుకు లేదు సో ఇదనేసి. అవును, ప్రత్యేక హోదా ఇవ్వలేదని. ప్రత్యేక హోదా రాలేదని చెప్పి మేమేనో పెద్ద ర్యాలీలు కూడా చేసాం బెంగళూరులో. చాలాసార్లు కార్యక్రమాలు చేసాం. 600 మంది 700 మంది పిల్లలు యంగ్స్టర్స్ ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు ర్యాలీ అంటే. అవన్నీ కూడా జరిగినాయి. అందరూ మనం కూడా ప్రొటెక్ట్ చేసాం ఆ రోజు. సమైక్య రాష్ట్రం కోసం కానీ అన్నీ కూడా అందరూ సమైక్య రాష్ట్రం కోసం కూడా జరిగింది. పెద్ద ర్యాలీలు జరిగినాయి. మనం క్యాండిల్ ర్యాలీ చేసినాము అక్కడ బెంగళూరులో, అన్నీ చేసాం. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చేసి ఒక ఏరియాని డెవలప్ చేసి డివైడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు 2.5 లక్షల కోట్లు డబ్బులు రెవెన్యూ బడ్జెట్ ఎంటైర్ స్టేట్ కలిసి 2 లక్షల బడ్జెట్లు 2 లక్షల కోట్లు ఉండేది. ఈరోజు డివైడ్ ఎంత? 2 స్టేట్లో 2 లక్షల కోట్ల బడ్జెట్ తయారైంది. అవును, మీరు డెవలప్మెంట్ చేసేసి ఆంధ్రాని డివైడ్ చేయదలుచుకున్నారు. ఆ రోజు ఎలక్షన్ స్ట్రాటజీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అనగొట్టాలనో ఇంకో కార్యక్రమం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు పార్లమెంట్లో డివైడ్ చేసిన రోజు. వెళ్దాం, పాలిటిక్స్లోకి వెళ్దాం. ఒకసారి మీ బ్రడాయి గురించి ఒకసారి అదే నేను ఆ స్కీమ్ గురించి ఒకటి నేను మాట్లాడతాను. అంటే ఆ స్కీమ్ ఏదనేది నేను చెప్తాను. ఓకే, లయన్స్ క్లబ్ నుంచి ఒక పొంగునూరులో డయాలసిస్ సెంటర్ కూడా కట్టాము ఒకటి. దానికి మన సెంటర్ మనకు లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి $1 lakh గ్రాంట్ కూడా వచ్చింది. 10 మిషన్లు పెట్టినప్పుడు దాంట్లో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్
ఆయన కూడా 50 లక్షల వరకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ కూడా అలాట్ చేయించి దానికి కావాల్సింది మన పార్కింగ్ కావాలంటే కూడా ఆయన ల్యాండ్ అలాట్ చేయించారు. మన ఎంటైర్ చిత్తూరు జిల్లాలో నేను గవర్నర్గా ఉన్నప్పుడు అంతకుముందు 18 క్లబ్లు ఉండేది చిత్తూరు జిల్లాలో. నేను వచ్చినప్పుడు కొత్తగా 14 క్లబ్లు స్టార్ట్ చేశాను. మండలానికి ఒక లైన్ సంస్థ ఉండాలా, దాని తరపున ఇంకా కొంత సర్వీసెస్ చేయాలి, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి. మన పిల్లలు ఎంతోమంది నేను బెంగళూరుకి వచ్చినప్పుడు చూస్తూ ఉండేవాడిని. అన్నిట్లో మ్యాథమెటిక్స్లో నెంబర్ 1లో ఉంటారు. ఈవెన్ అమెరికాలో ఉండేవాళ్ళు కూడా, ఈవెన్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో చాలామంది విద్యార్థుల్ని బెంగళూరు చేర్పించాము. ఎందుకంటే డొనేషన్ కట్టి 6 లక్షలు 10 లక్షలు 20 లక్షలు డొనేషన్లు కట్టి, అంటే ఏదో ఒకటి మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు సిటీలో ఉంటే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇంటర్వ్యూలు ప్రాబ్లం ఉండదు, అట్లా వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుపడిపోతారు పిల్లలు. సో అప్పుడు బెంగళూరు ఇప్పుడు ఒక ఇదిగా ఉండేది ఒక హబ్బు. మన ఆంధ్ర వాళ్ళకి ఒక హబ్బు, చదువుకు అయితేనేమి ఎంప్లాయ్మెంట్కి అయితేనేమి ఒక హబ్ లాగా పనిచేసింది. ఆ తర్వాత అది హైదరాబాద్కి వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్ నిదానంగా మూవ్ అయింది. సో అదే పొజిషన్ ఇప్పుడు అమరావతికి కూడా రావాలని చెప్పి చంద్రబాబు గారు ట్రై చేశారు. బట్ అమరావతిలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయలేదు కదా 5 సంవత్సరాల్లో. ఇన్ఫ్లుయెన్స్ ఏం స్టార్ట్ చేయలేదు కదా. రైట్. మీరు ల్యాండ్ బిజినెస్ అది. మీరు ఈరోజు ల్యాండ్ బిజినెస్ ఐ కెన్ సే 33,000 ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు. నేను చాలాసార్లు సాక్షి దీంట్లో కేఎస్ఆర్ లైవ్లో కూడా మాట్లాడాను నేను దాని గురించి కూడా. అప్పుడప్పుడు మాట్లాడేవాడిని దాని గురించి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా ఒక సిడిపి రిలీజ్ చేసేయాలి, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి రిలీజ్ చేసి ఈ మాదిరి ఇక్కడ సిటీ కడదలుచుకున్నాము, ఈ 500 ఎకరాల్లో బిల్డింగ్లు కడతాము గవర్నమెంట్కి సంబంధించినట్టు, చుట్టుపక్కల ఒక గ్రీన్ బెల్ట్ ఏరియా కొంత డెవలప్మెంట్కి అని చెప్పి ల్యాండ్ మీరు చేయొద్దు వ్యాపారం. మీరు ఎందుకు చేయాలి? ఒక బిల్డర్గా మీకున్న అనుభవం అది. మీరు ఎందుకు చేయాలి బిజినెస్? గవర్నమెంట్ ఎందుకు చేయాలి బిజినెస్? గవర్నమెంట్ ఏ పరంగా మీరు బిజినెస్ చేసినారు? ఎంత ఇస్తున్నారు? ఇదే జాయింట్ వెంచర్లు ప్రైవేట్ బిల్డర్లు తీసుకొని ఇంకా అద్భుతంగా సిటీ నిర్మాణం అయిపోయి ఉంటుంది. అందుకనే మీరు కట్టాల్సిన 5,000 కోట్లు 10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఆ రోజు మీకు భాగస్వామ్యం ఉండే బీజేపీని పెట్టుకొని ఒక 10,000 కోట్లు పెట్టి విజయవాడ మన గుంటూరు మధ్యలో హైవేకి ఒక 4 బిల్డింగ్లు మంచి బిల్డింగ్లు కట్టగలిగి ఉంటే ఆ రోజు విధానసౌధ లాగా మనకు అసెంబ్లీ అడ్మినిస్ట్రేషన్కి సార్ కట్టాం కదా, కట్టిను చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అవే ఎక్కడండి 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చి నీకు ఎక్కడా లేదు ప్రపంచంలో అంత రేట్ ఇచ్చి బిల్డింగ్లు కట్టింది. అయిపోయింది, కట్టారు. చూద్దామని వెళ్ళాను. నేను యాక్చువల్గా చూద్దామని వెళ్ళాను విజయవాడకి. నేను జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన కాబట్టి నేను వెళ్ళలేదు. నేను దాని తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ నేను ఒకరు కూడా పోలా. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళానండి చూద్దామని. ఎట్లా ఉంది అమరావతి బ్రహ్మాండం కట్టాం అది ఇది అంటాం అంటే అద్భుతంగా ఉంది. మాస్టర్ ప్లాన్ చూసి ఇవన్నీ చూస్తామంటే చూద్దాం ఏంది అసలు పరిస్థితి అని చెప్పి పోయాం. అప్పటికి బెంగళూరు రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఒక్కరు కూడా ఎంటర్ కావాలి, ఎక్సెప్ట్ ఒక ఎమ్మెల్యే తప్ప, ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన బిల్డర్ బెంగళూరులో, ఆయన తప్ప ఎవరు ఎంటర్ కావాలి అక్కడ. జనరల్గా హైదరాబాద్ వాళ్ళు బెంగళూరు ఎంటర్ అవుతారు, బెంగళూరు వాళ్ళు హైదరాబాద్లో ఎంటర్ అవుతారు. ఇవి ఉండేది. ఏందో వైజాగ్ బిల్డర్లు కూడా చాలా మంది రాలా చూస్తాను అమరావతి వైపు. ఎందుకంటే వైజాగ్లో కూడా చాలా రేట్లు ఉన్నాయి కంపేర్ చేస్తే. బెంగళూరు నుంచి కంపేర్ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో కూడా వైజాగ్లో కూడా మంచి రేట్లు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ 33,000 ఎకరాలు ఏదైతే చేశారో దాంట్లో అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. స్కామ్ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీంట్లో నేను ఏకీభవిస్తున్నాను. నా పర్సనల్గా నాకుండే అనుభవంలో రియల్ ఎస్టేట్లో నేను దీని మీద ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ 100% జనాల్ని చాలామంది నాశనం చేశారు. ఏదైతే సోకాల్ చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారో మా కమ్మ కమ్యూనిటీ డెవలప్ చేసాం, ఫారినర్ చేయండి, అమెరికాలో ఉండే వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేసి చాలామంది దెబ్బతిన్నారు. అక్కడ మీరు చేసిన పనులకి చాలామంది దెబ్బతిన్నారు. బిజినెస్లో పెట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా. అవును. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తుంటే కొంచెం వాళ్ళు కూడా బాగుపడి ఉండేవాళ్ళు. అది ఎట్లా అవుతుంది? వాళ్ళు అడిగేది అవన్నీ చేయాలంటే 5 లక్షల కోట్లు పెట్టాలా? నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పాడు 2 లక్షల కోట్లు కావాలా, దానికి 30 సంవత్సరాలు టైం పెట్టాడు. అందుకనే సింగపూర్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, ఒక సీఎం ఒక లీడర్ అనేవాడు ఒక విజన్తో వచ్చినాడు. సీఎం అయితే ఏం చేయాలనేది ఒక విజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సీఎం అనే కాదు, ఏదైనా ఒక పోస్ట్లో తీసుకున్నప్పుడు ఆయన విజన్ అదే అమరావతిని అభివృద్ధి చేయాలని అనుకున్నాడు. ఆయన అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఫస్ట్ ఏదన్నారు, క్యాపిటల్ న్యూజివేడ్ దగ్గర క్యాపిటల్ అన్నారు, మళ్ళీ మార్చారు ఇక్కడికి. మా కర్ణాటకలో ఉన్న కొంచెం అంతా ఇంత చదువుతూ ఉంటాం తెలుగు పేపర్లు. ఇప్పుడు చేసిండేది తప్పులు చేసేసి ఊరంతా కూడా అందరినీ నాశనం చేసేవి, నీ కమ్యూనిటీలో కూడా నాశనం చేసే జనాన్ని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కమ్మ కమ్యూనిటీ చదువుకొని మంచి పొజిషన్లో మాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అమెరికాలో ఎత్తనేవి, బెంగళూరులో ఎత్తనేవి. చాలా మాకు అట్ట సమాజం వరకు మేము ఏ రోజు చూడలేదు బిగినింగ్ నుంచి. ఒక విజనరీలో దీంట్లోనే రాజశేఖర రెడ్డి గారు లైక్ చేసాం. ఏదో రెడ్డి కమ్యూనిటీ, నేను బెంగళూరులో రెడ్డి జనసంఘం ఈరోజు మెంబర్ కాల. ఎంతోమంది చాలామంది వచ్చినారు కమ్మని. నేను ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లయన్స్కి పనిచేసేటప్పుడు
ఇట్లాంటివన్నీ నా క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదని ఉద్దేశం నేను పోలా. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ అంటే మేము పెరిగింది నెల్లూరు, మాకు ఉండే ఫ్రెండ్స్ అంతా రెడ్డీస్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అట్లా మూవ్ అవుతాం అంతే. కానీ నేను ఎందుకు మాట్లాడుతానంటే ఇవన్నీ ఈరోజు మీరు కంపేర్ చేసినప్పుడు అంటే నేను పొలిటికల్గా కూడా కంపారిజన్ చూస్తూ ఉన్నాను. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎట్లా తయారైందంటే ఎంత ఉధృతంగా ఉందంటే అమెరికాలో చదువుకున్న వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఇక్కడి నుంచి మెడిసిన్ చదివిపోతున్నారు, అక్కడ చూస్తే 5-6 కోర్సులు చదివి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మంచి మంచి కంపెనీ సీఈఓలు ఉన్నారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు అనేది అర్థం కాదు. ఈ రోజు కూడా అమెరికాలో నాట ఇట్లా తెలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం చేసేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద వీడియోలు వస్తున్నాయి. ఏం నాశనం అయిందండి? అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఊరికి అంటే నేను గమనించిన దాంట్లో ప్రతి ఊరికి ఒక రైతు భరోసా కేంద్రం. నేను తిరిగినాను కాబట్టి చెప్తున్నాను. చిత్తూరు జిల్లా నేను తిరిగాను 3 years. నేను లయన్స్లో ఫస్ట్ వైస్ గవర్నర్ ఉన్నప్పుడు, సెకండ్ వైస్ గవర్నర్ ఉన్నప్పుడు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నప్పుడు నేను ఎంటైర్ ఏరియా తిరిగాను. ఆ రోజుకి స్కూల్స్ చూశాను. నేను చదువుకునేది కూడా మా సొంత ఊళ్ళో 5వ తరగతి వరకు చదివా. మా ఊళ్ళో మా నాయన కట్టించిన స్కూల్ అది. ఆ రోజు మా ఊరు స్కూల్ పరిస్థితి ఈరోజు స్కూల్ పరిస్థితి నాకు తెలుసు. డిఫరెన్స్ నేను చెప్తున్నాను. ఈరోజు మనం మాట్లాడేటప్పుడు నారాయణ చైతన్య ఇన్స్టిట్యూట్లు పెట్టేసేసి, ఎందుకంటే నేను విజ్ఞాన్ ట్యూటోరియల్స్లో కోచింగ్ పోయినా గుంటూరులో ఇంటర్మీడియట్ తర్వాత. అప్పుడు అంటే మీరు గుంటూరు వెళ్ళినప్పుడు రత్తయ్య గారి ఇన్స్టిట్యూట్స్ ఉండేది, విజ్ఞానం ఉండేది. నేను జాయిన్ అయ్యాను 1 month కోచింగ్. ఆ రోజు నుంచి కూడా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి నాకు ఒక అభిప్రాయం ఉండేది మొదటి నుంచి కూడా. దానికి కూడా నాకు జగన్ అంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఎక్కడంటే ఈ స్కూల్స్ విషయంలో నాకు గవర్నమెంట్ స్కూల్స్కి ఒక గ్రౌండ్స్ ఉండేది, పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేది, ఒక చుట్టూ ఖాళీ ప్లేస్ ఉండేది, పిల్లలకి ఆడుకునే దానికి పీటీ సెక్షన్ ఒకటి ఉండేది. ఇప్పుడు పీటీ అనేది లేదు. అవును. ఏమి అసలు ఇప్పుడు ఏమైపోయింది, హై రైజ్ బిల్డింగ్స్లో బాడుగలు తీసుకొని అక్కడే స్కూల్స్, హాస్టల్స్, మార్నింగ్ లేస్తే ఎడ్యుకేషన్ చూస్తే బట్టి పెట్టించడం, ఎంట్రన్స్లో ఎగ్జామ్ రాసేసి పిల్లలు వెళ్ళి అదే చదువుకొని బట్టి పెట్టి ఎంప్లాయ్మెంట్కి పోయినప్పుడు స్కిల్స్ లేక ఫెయిల్ అవ్వడము, ఇవన్నీ కూడా చూసాం ప్రైవేట్లో ఏం జరిగింది అనేది. అలా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ ఎంత గవర్నమెంట్ కాలేజ్ చదివినాం. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి నెదరమల్లి జనార్దన్ రెడ్డి కాలేజీలో మా ఊరి పక్కలోనే, అందుకని అక్కడే సివిల్ ఇంజనీరింగ్ చేరాను. 82లో చేరాను. ఓకే. అప్పుడు కూడా కాలేజీలో కూడా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అంతా కూడా కొంచెం. అప్పటి నుంచి కూడా ఒక విజన్ ఉండేది, ఏంది ఈ స్కూల్స్ ఎందుకు డెవలప్ కావు, ఎందుకు ఇట్లా పెట్టినారు. ఇలా మన చదువు కోసం మా ఊరి నుంచి నేను మళ్ళీ మా ఊరికి గూడూరులో వచ్చి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని దాని తర్వాత ఇంజనీరింగ్ పోయాం. సో ఇప్పుడైతే కనిపిస్తుంది మీకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే నేను లయన్స్ గవర్నర్ కాకముందు ఐ వాజ్ లయన్స్ క్లబ్ సెక్రటరీ, చిన్న సెక్రటరీ. ఓకే. రిపోర్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో చదవాలి. అది ఎప్పుడు 2003. నేను పాస్ అయింది 86. గుజరాత్లో వర్క్లు చేశాను. హైదరాబాద్ 3 years ఉన్నాను. ఎక్కడ నోరెత్తి ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఎక్కడ ఇంగ్లీష్ ఎత్తి మాట్లాడేది లేదు. ఎక్కడ అవసరం రాలా. నాకు గుజరాత్లో హిందీ నడుస్తున్నది. అక్కడ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా హిందీ మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి నేను చూసిన కర్ణాటక పోయిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఫ్రెండ్ అండి రియల్ ఎస్టేట్. ఆయనతో కూడా ఒక తర్వాత మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్ కన్నడ తప్ప మీరేం మాట్లాడద్దు అని చెప్పి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కన్నడ అండ్ ఇంగ్లీష్ బోత్. అంటే మాట్లాడడానికి అదే మాట్లాడుతా అంటే నేను మాట్లాడగలను. ఐ నో సబ్జెక్ట్, బట్ మాట్లాడినప్పుడు ఎదుటితో మాట్లాడినప్పుడు తప్పులు మాట్లాడేది భయం. మరి అదే ఇంగ్లీష్ని ఈ రోజున పాఠశాలలో పెడుతుంటే తెలుగును మర్చిపోయేటట్టు చేస్తున్నారని చెప్పి చాలా మంది అదే చెప్తున్నది. విజనరీ లీడర్ అనేది అందుకే చెప్పే జగన్మోహన్ రెడ్డి. ఒక విజన్ ఉంది చేయాలనేది. మరి మాతృభాషను మర్చిపోతున్నట్టు కదా. మరి అక్కడ మాతృభాష ఎందుకు మర్చిపోతారు? మాతృభాషలో మీరు సైన్స్, సోషల్ స్టడీస్ ఏది చదివినారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అవును. మ్యాథమెటిక్స్ ఆ రోజు మనం మ్యాథమెటిక్స్ తెలుగులో చదివినాము. మీరు దేంట్లో ఈరోజు మీరు కంప్యూటర్ సైన్స్లో ఈరోజు ఇంజనీరింగ్ పైన దేనికి పోయినా దేంట్లో ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీషే కదా. ప్రపంచవ్యాప్తంగా ఒక భాష అనేది ఏర్పరిచారు ఆ రోజుల్లో. దానికి అది లేకనే కదా ఇన్ని సంవత్సరాలు వెనకపడ్డాము. ఇప్పుడు ఈవెన్ దో హైయర్ ఎడ్యుకేషన్లో కూడా నేను అనేది మనం ఏదైతే మనం చదువుకుంటున్నాం ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నామో మొదటి నుంచి నాకు ఇది ఉండేదండి. ఇప్పుడు మనం జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు టీచర్స్కి కూడా బీఈడీ చదువుకొని వాళ్ళు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి టీచర్లు అయినారు. ఊరికే కాల. అవును. వాళ్ళకే స్కూల్కి పోతున్నారంటే ఆ రోజుల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేష్ అని గురువు అంటే ఒక ఇది ఉండేది. గురువు అంటే ఒక ఇది ఉండేది. జనాలు పిల్లకాయలు కూడా అట్లా ఫాలో అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. అది ఈరోజు ఏమైపోయింది, మీరు ప్రైవేట్ స్కూల్స్లో టీచ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో ఎవరండి, హౌస్ వైఫ్స్, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయిండవు పిల్లలు, ఇంట్లో ఖాళీగా ఉండేదానికి ఎందుకు, ఏదైనా స్కూల్కి పోతే డబ్బులు వస్తాయని చెప్పి
అటువంటి వాళ్ళు పోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో టీచ్ చేశారు. ఇక్కడేమో ఏపీపీఎస్సీ ఎంట్రన్స్లో ఎగ్జామ్ పాస్ అయ్యి బీఈడీ చదివి కష్టపడి వాళ్ళు రోజు ట్రైనింగ్ అయ్యి మంచి మంచి లెక్చరర్స్ టీచర్ని ప్రైవేట్ గవర్నమెంట్లో ఉంటే వాటిని డెవలప్ చేయాల్సింది పోయి ఎవరు దాని గురించి పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సీఎం వచ్చి డెవలప్ చేస్తారంటే కోర్టులు అబ్జెక్షన్ చేస్తాయి. ఎస్, కోర్ట్స్ కూడా అబ్జెక్షన్ పెట్టి మీరు అన్న దాంట్లో కోర్టుల అబ్జెక్షన్ అటు అమరావతి వ్యవహారంలో కూడా జరుగుతుంది ఇప్పటికీ. తప్పు కదా విషయం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అమెరికాలో స్టేట్ క్యాపిటల్ ఎక్కడండి? వాషింగ్టన్. ఎక్కడ పెరుగుతుంది సిటీ? ఎన్ని సిటీలు పెరుగున్నాయి పెద్ద? వాట్ అబౌట్ న్యూయార్క్? వాట్ అబౌట్ కాలిఫోర్నియా? సో డెవలప్మెంట్కి స్టేట్కి మనం చెప్పేది ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఢిల్లీ దూరం లేదా మనకు? దూరమే. ఇండియాలో మధ్యలో ఏం పెట్టలేదు కదా, కంట్రీ క్యాపిటల్ ఆ రోజు మధ్యలో ఏం పెట్టలేదు కదా. ఈరోజు వైజాగ్లో సిటీ ఉంటే ఏమవుతుంది? సిటీ డెవలప్ అవుతుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మనకు అన్నీ ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి. ఈరోజు మనం ఎత్తుకుంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ అయింది. ఆల్రెడీ 30 లక్షల జనాభా ఉంది, బ్యూటిఫుల్ సిటీ. కానీ ఇప్పుడు వెళ్ళలేకపోయారు కదా, ఇప్పటికీ రాజధాని అని చెప్పడమే కానీ అక్కడికి వెళ్ళలేకపోయారు కదా. ఎందుకు? డైరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు కదండి. ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ డైరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఈరోజు నేను అదే అంటున్నాను, 3 క్యాపిటల్ కాదు మాట్లాడాల్సింది, మెయిన్ క్యాపిటల్ మాట్లాడాలి. ఈరోజు వెళ్ళండి, మెయిన్ క్యాపిటల్ వైజాగ్ చేస్తున్నాను ఎలక్షన్లో. ఎందుకు వెళ్ళారు? 170. మీలాంటి వాళ్ళకి నెల్లూరు కానీ లేకపోతే చిత్తూరులో ఉండే వాళ్ళకి దూరం అవుతుంది. మాకు దూరమే, అది అవసరం లేదు. ఈరోజు ఈ గొడవలన్నీ లేకుండా ఉన్నాయి ఇక్కడ. శ్రీకృష్ణ కమిషన్ వచ్చిన తర్వాత క్యాపిటల్ అనేది అమరావతి కానీ లేకపోతే అమరావతి అనలేదు, దొనకొండలో పెట్టండి అని అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దొనకొండలో పెట్టాలా, ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ప్రకారము ఆ ఏరియా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అన్నారు. అవును, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చేసుకొని ఆయన ప్లానింగ్ లో ఎలక్షన్ ముందు వీడియోస్ ఆల్సో హౌ హీ వాంట్స్ టు డెవలప్ 2014 ఎలక్షన్ ముందు అది కూడా చూసాం మనం. అంటే బట్ ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టేసినారు కదా అమరావతిలో. అమరావతి రియల్ ఎస్టేట్ రాజధాని చేశారు. అదేమి స్టేట్ క్యాపిటల్ చేయలేదు కదా, రియల్ ఎస్టేట్ రాజధాని. రియల్ ఎస్టేట్ రాజధాని మీ కళ్ళకట్ట కనిపించింది అది అంతే. డైరెక్ట్ చెప్పాలంటే ఈరోజు నువ్వు ఎవరైతే ఏ బాలకృష్ణ తీసుకొచ్చావు మినిస్టర్ని సింగపూర్ నుంచి, ఈరోజు జైల్లో ఉన్నాడు. మీరు యూఆర్ నాట్ సైన్ ఫర్ ద గవర్నమెంట్, ప్రైవేట్ పార్టీకి సైన్ చేసి గవర్నమెంట్ చేసామని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు అదే కదా సింగపూర్ గవర్నర్, సింగపూర్కి సంబంధించిన మంత్రి. మీరు ఆ రోజు గవర్నమెంట్, మీరు ఆ రోజు అమరావతి గురించి మీరు మాట్లాడితే చాలా సబ్జెక్ట్ ఉందండి, సబ్జెక్ట్ అది. అవును, అది ఎత్తుకుంటే కూడా అది నేను చెప్పేది. ఇప్పుడు విజనరీ అనేది అందుకే మాట్లాడతాను నేను. విజనరీ లీడర్ అంటారు కదా. ఆ రోజు 4 బిల్డింగ్లు కరెక్ట్గా, హైకోర్టు ఒకటి, కార్యాలయాలు పనిచేసేదానికి ఒక సచివాలయము, ఈ 3 కానీ అక్కడ అసెంబ్లీ 3 విజయవాడ గుంటూరు మధ్యలో కట్టుంటే సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా జంట నగరాలా డెవలప్ అయి ఉంటుంది ఆ రోజు. మీ సామాజిక వర్గం ఉంది కదా అక్కడ, ఇబ్బంది ఉంది. గుంటూరు కృష్ణా మధ్యలో ఎత్తుకొని అమరావతిలో ఎక్కడో ఒక విలేజెస్లో పోయి తీసుకొని పోయి కట్టాలని ఒక డౌన్లో నేను వెళ్ళానండి. మరి చంద్రబాబు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకి పోయాను నేను అసెంబ్లీ చూద్దాం ఏంటంటే. కరెక్ట్గా కరకట్ట మీద ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ రాదు. రోడ్డే లేకపోయినావు ఆ రోజు 5 సంవత్సరాల్లో బీజేపీ జతలో ఉంది. కానీ నేను ఒక మాట అంటాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల ప్రాతిపదికన నడుస్తున్నాయి ఈ రోజున. అవును, ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులు. సరే అవన్నీ వదిలేద్దాం, రెడ్లు కమ్మారు వీళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. రెడ్లు కమ్మలు అనేది నేను అనేది లీడర్షిప్ అనేది రెడ్డి కమ్మ అనేది కాదండి. ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్లో వ్యాపారాల్లో సంపాదించుకొని ఒక రాజకీయంగా ఎదగాల, ఒక మంచి పేరు తెచ్చి కొంతమంది సర్వీస్కి వస్తారు. కొంతమంది సర్వీస్కి వస్తారు, కొంతమంది దే వాంట్ టు మేక్ మనీ ఆల్సో. ఇప్పుడు నవేడేస్ ఫ్యాషన్ అయిపోయింది రాజకీయాలు కూడా. ఇప్పుడు ఇంతకుముందు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓటుకి ఇంత ఇవ్వాలి. ఎప్పుడైతే ఓటుకి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినారో రాజకీయాలు పాడైపోయినాయి. సర్వీస్ సంబంధించిన వాడు ఎవరు రావట్లేదు. మీరు సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నారా, మీరు రాజకీయ ఓరియంటెడ్లో ఉన్నారా? రాజకీయ ఓరియంటెడ్. సర్వీస్ అనేది 10 మందికి ఇప్పుడు డబ్బు సంపాదిస్తారండి. రాజకీయ నాయకుల్ని సంపాదించలేదు, ఎవరు సంపాదించలేదు మాట్లాడాలి. ఎందుకంటే ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ కర్ణాటక, అన్ని గవర్నమెంట్లో చూస్తున్నాను. సంపాదించేది కాదు, ఏం చేస్తున్నారనేది జనాలు అడుగుతున్నారు. లాస్ట్లో జనాలకి ఏం బెనిఫిట్ అవుతున్నది అడుగుతున్నారు. రైట్. ఈ రోజుకి ఫస్ట్ టైం నేను చూడడం నా హిస్టరీలో 2.5 లక్షల కోట్లు జనాలకు పంచాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ డబ్బులు ఎక్కడ పోయి? గవర్నమెంట్. అంతకుముందు ఎట్లా పోయినాయి? అంతకుముందు ఏమైంది? అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఉంది. అవును, పోయింది, డెఫిషియట్లో ఉంది. ఎక్కడ పెట్టారు డబ్బు? సో మీరు ఆ రకంగా ఆలోచించారు దాన్ని. ఎట్లా పోయింది? అవును, ఎక్కడ పోయింది? అవును, కరెక్ట్. మానవ వనరులు పెరగాలంటే ఇప్పుడు మనిషి అనేవాడు నా అవసరం అనుకోండి, ఒకటి నా అవసరం తీర్చినప్పుడు. కానీ వాళ్ళని సోమన్ పూతులు చేస్తున్నట్టు కదా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని. ఏది 2.5 లక్షలు వాళ్ళకి ఇచ్చారని అంటే 2.5 లక్షల కోట్లు వాళ్ళకి
ఒక్కొక్క పథకం కింద కొంత అమౌంట్ ఇస్తున్నారు అని అంటే మీరు పని చేసుకుని సంపాదించుకోండి అని చెప్పి చెప్పాల్సింది. ఇప్పుడు దానికే చెప్తున్నాను, దానికే వస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే అట్టడుగు వర్గాలకి ఎట్టుంటుందంటే అట్టడుగు వర్గాలే పడలేదండి. మన ఇంట్లోనే కామన్ మ్యాన్, మిడిల్ ఫ్యామిలీ కూడా నీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకొని కట్నాలు ఇచ్చి పిల్లలకి పెళ్లిళ్ళు చేసి నీకు ఒక ఇల్లు కట్టుకొని నీ జీవితం అంతా నీ 50 సంవత్సరాల జీవితం ప్రశాంతంగా ఉండాల్సిన జీవితంలో కష్టపడి ఫ్యామిలీ కోసం బయట పోయినప్పుడు ఇంట్లో గొడవలు, ఏదో పని మీద పోయింటావు, ఏం లేట్ అయిందని ఇంట్లో గొడవలు ఉంటాయి. నీ జీవితం అంతా సంపాదించుకునేదానికి దీనికే సరిపోయినప్పుడు, నీ బిడ్డల కోసం సరిపోయినప్పుడు నీ ఫ్యామిలీ లైఫ్ ఏముంది, నీ జీవితం ఏముంది, ఏం ఆనందం ఉంది. ఈరోజు వాళ్ళకి కనీసం మినిమం సెక్యూరిటీ అనేది అవసరం. ఎవరికైనా మినిమం సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు స్కీముల గురించి మాట్లాడుతాను. ఎగ్జాంపుల్ పెనుమూరు ఒక ప్లేస్ చిత్తూరు జిల్లాలో, నేను ఒక ఆశ్రమం, మా ఫ్రెండ్ ఆశ్రమం కట్టుంటే చూసేసి వస్తా ఉంటే రిటర్న్లో అక్కడికి వెళ్ళాను చూద్దామని. పెనుమూరులో ఒక లయన్స్ క్లబ్ స్టార్ట్ చేయించింది నా టైంలో. సో దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ క్లబ్లో, ఇంకా అమౌంట్ కట్టుకుంటే డ్యూస్ కట్టలేదని కొంచెం ప్రాబ్లం ఉంటే నేను ఐ వాంట్ టు మీట్ దట్ పాస్ట్ ప్రెసిడెంట్ని కలిసేదానికి వెళ్ళినప్పుడు ఈజ్ వర్కింగ్ ఫర్ ఈ ఉమెన్ దీంట్లో వర్క్ చేస్తున్నాడు అబ్బాయి. ఓకే, హరినాథ్ రెడ్డి అని చెప్పి పనిచేస్తున్నాడు. వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. ఆఫీస్లో కూర్చున్నాం, కాసేపు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉమెన్ గ్రూప్స్ కొంతమంది వచ్చినారు అక్కడ. సరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను, ఎట్లుంది ఏంది అసలే గవర్నమెంట్ గురించి నేను అడగల. మహిళా మార్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేసినారు ఒక సూపర్ మార్కెట్. ఏది జగన్ గవర్నమెంట్లో. సో నేను వాళ్ళని అడిగాను ఎట్లా చేశారు ఏంది దీనికి అని. వాళ్ళు ఏం చేశారు, 9,900 మెంబర్స్ సిండికేట్ మహిళా మార్ట్. నేను అందుకే వెళ్ళి చదవాలా చూడాలనేది మీడియాకు కూడా నేను అనేది, జనాల్లో పోయి స్టడీ చేయాలి. ఏమో జన్మభూమి కమిటీ లాగా కనిపించింది నాకు ఇదేదో. తప్పండి, నేను మహిళా మార్ట్ల సంగతి చెప్తాను. ఓకే, 100 రూపీస్ పర్ పర్సన్ వేసుకున్నారు, 9.9 lakhs వచ్చింది. ఈ మహిళా దీనికి సంబంధించి కొంత ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్లో నుంచి ఒక 30 lakhs ఇచ్చారు. మన జ్ఞానేంద్ర రెడ్డి గారు ఎక్స్-ఎంపీ వాళ్ళు ఒక బిల్డింగ్ ఇచ్చినారు ఫ్రీగా. ఆ బిల్డింగ్లోనే వీళ్ళు మహిళా మార్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్, దీంట్లో ఉండే సభ్యుల్లోనే కొంతమంది ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. ఓకే, క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ మీ ఓన్గానే క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ ఏమైంది, వాళ్ళకి వచ్చేది 10% నెట్ ప్రాఫిట్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉంది. దే ఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 4 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు సంవత్సరానికి. 40 లక్షల రూపాయలు వాళ్ళకి మిగులుతా ఉంది. 40 lakhs per ఇయర్ మిగులుతా ఉంది ప్రయాణం. 9,900 మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ అంతా 100 రూపీస్ ఈచ్. వాళ్ళకి డివిడెంట్ పంచుతూ ఉన్నారు. ఒక బిజినెస్ పీపుల్ని అంటే వాళ్ళే ఎంటర్ప్రెనర్స్ అయినారు ఓన్గా. ఈరోజు సూపర్ మార్కెట్లో నేను అదే చెప్పాను వాళ్ళకి, వాళ్ళ కొన్ని సజెషన్స్ అడిగారు అనమాట. హోల్సేల్ ఎక్కడెక్కడ ఏవి పర్చేజ్ చేయాలి, ఏ విధంగా ఆన్లైన్ బిజినెస్ కూడా మీరు చేయొచ్చు, ఇంకా మీరు ఈ 44 crores-ని 10 crores చేసేదానికి ఏ విధంగా చేయొచ్చు అని కొన్ని టిప్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళతో. ఈ అటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినాడు. ఇలా చేస్తూ ఉన్నారు ఇంప్లిమెంటేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో. ఇలా కొన్ని కంపెనీస్ వచ్చినాయి. ఏమో కంపెనీస్ ఏం రాలేదు కదా, కంపెనీస్ కాదు. నేను చెప్పేది ఉమెన్ డెవలప్మెంట్కి. ఓకే, ఉమెన్ ఏదైతే 18,500 రూపీస్ ఇయర్లో ఇస్తున్నారు, ఈ అమౌంట్ని వాళ్ళు ఖర్చు పెట్టుకొని చిన్న వ్యాపారస్తులు అయితేనేమి ఎంఎస్ఎంఈలు ఈరోజు హైయెస్ట్ స్టార్ట్ అయిన ఇండియా మనకు ఆంధ్రాలో ఎంఎస్ఎంఈలు హైయెస్ట్ ఉన్నాయి ఈరోజు. ఇంకా కూడా అద్భుతంగా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి, చేయొచ్చు కావాలంటే. ఈరోజు చాలామంది సివిల్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. అమర్రాజా బ్యాటరీస్ లాంటి వాటిని వెళ్ళగొట్టారు, వీళ్ళు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తారని చెప్పి. అమర్రాజా బ్యాటరీస్ తీసి కంపెనీ అనేవాడు ఎక్కడ పంపించేశారండి? పంపించలేదు. రాజశేఖర్ గారి టైంలో 300 ఎకరాలు తీసుకున్నాడు. ఎంత డెవలప్ చేసావు? ఎస్సీజెడ్కి ల్యాండ్ తీసుకున్నారు కదా ఆ రోజు. చిత్తూరులో ఎస్సీజెడ్కి ల్యాండ్ అలాట్ అయింది కదా. ఓకే, ఎన్ని కంపెనీలు వచ్చినాయి దాంట్లో చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది ల్యాండ్ అలాట్ అయ్యి? నువ్వు ఎస్సీజెడ్ తీసుకున్న తర్వాత దానికి ఒక లిమిట్ పెట్టాలి. అందుకనే వాళ్ళు వచ్చి మహబూబ్ నగర్లో జడ్చిల దగ్గర ఎక్కడో వాళ్ళు దాదాపుగా 30,000 ఎకరాలు తీసుకుని అక్కడ ప్లాంట్ మళ్ళీ ఇండస్ట్రీ అనేవాడు. ఈరోజు ఇన్ఫోసిస్ అనేది బెంగళూరులో స్టార్ట్ అయిందండి. ఎందుకు హైదరాబాద్ పెట్టారు? హైదరాబాద్ సీఎం చూసి పెట్టారా? ఓకే, కరెక్ట్. మానవ వనరులు ఎక్కడైతే డెవలప్ అవుతాయో అక్కడ నుంచి కంపెనీస్ పెడితే రేపు. కానీ ప్రతిపక్షాలు అట్లా మాట్లాడలేదు, అదే చెప్తాను. విజన్ ఉండాలండి. ఫస్ట్ రాజకీయంగా చేసేది కాదు, వ్యాపారం చేశారు రాజకీయాన్ని. మంచి విజనరీ సర్వీస్ ఎక్కడ చెప్పండి? విజనరీ పొలిటీషియన్ మీరు విజనర్ లేదని అంటారు. మీరు సర్వీస్ ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు గారు విజన్ లేదని అంటారు. ఎట్లా కాదండి, మీరు బిజినెస్లు చేసుకునే దానికి రాజకీయాలను వాడుకుంటారే కానీ ప్యూర్గా రాజకీయం అనేది చేయండి. ఎవరు జనాలు కూడా సంపాదించుకుంటే చేయొద్దని ఎవరు చెప్పట్లే. దానికి కూడా అందరు కూడా ఒక కామన్ మ్యాన్ కూడా ఏమంటాడు, ఒరే వాడు తిన్నాడు రా, మనకేం చేస్తున్నాడు రా అని అడిగారు లెక్కలో ఉంది ఈరోజు. కావాలి రాజకీయ నాయకులు తినొద్దని చెప్పట్లే, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే తెలుసు రాజకీయ నాయకుడికి
ఒక ఎమ్మెల్యే అయితే వాడి ఇంటి ముందు వచ్చే వాళ్ళకి కాఫీలు టీలు వాడికి రోజుకి ఎంత ఖర్చు అయ్యేది వాడి ఫాలోయర్స్కి అయితేనేమి ఎవడో డబ్బులు చేయకుండా ఎవడు చేయడండి రాజకీయం. మేము దాని గురించి మాట్లాడలేదు, దాని జోలికి పోదలుచుకోలేదు. అది సెకండరీ సబ్జెక్ట్. ఈవెన్ ఫారెన్లో అయినా కూడా డబ్బులు కలెక్ట్ చేయండి, ఏ రాజకీయ నాయకుడు ఫండ్ లేకపోతే ముందుకు పోడు, అది వేరే. దానికి కనీసం మనం బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోతున్నాం కదా ఓకే చేయాల్సిన పని. ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడ చూడలేదండి. అంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. నాకు ఈరోజు 57 సంవత్సరాలు. నేను చెప్పేది, నేను రాజకీయంగా చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే చదువుతా ఉన్నాను. ఎప్పుడు 6వ క్లాస్ నుంచి పేపర్ చదివే అలవాటు. ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? ఇప్పుడు కొంతమంది ఈరోజు మనం ఈ పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసిన ఇది ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మండల ప్రెసిడెంట్ కానీ ఒక జడ్పీటీసీని కానీ ప్రతి ఇంటి డోర్ స్టెప్ కొట్టండి, తిరగండి, చేయండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి అన్నప్పుడు జనరల్గా ఎలక్షన్లో ఏదైనా ఎనీ ఆర్గనైజేషన్ ఎలక్షన్లో మన ఇంటికి వచ్చి ఒకడు వచ్చి ఓటు అడిగితే ఏమొచ్చేవారు అసలు మొహం చూడలేము ఇప్పటి వరకు అని అంటారు. వీళ్ళకి అర్థం కాదు జగన్ గారు ఎందుకు ఈరోజు 175 ఎందుకు కొట్టకూడదు మనం అనేది మాట్లాడుతుంటే జనాలకు అర్థం కాలేదండి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేది కూడా అర్థం కాలేదు చాలామంది ఎమ్మెల్యేలకి. అర్థం కాలేదు. కొంతమంది వెళ్ళి పని చేశారు, కొంతమంది ఆరోగ్యపరంగా పోలేక పని చేయలేకపోయినారు, అన్నీ ఉన్నాయి. పల్లె నిద్రాన్ని పెట్టించాడు, అన్నీ చేసినాడు కదా, ఎన్నో కార్యక్రమాలు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు మీరు పర్సనల్ గా మీకు ఇంట్రెస్ట్ ఆయన మీద, లేకపోతే పొలిటికల్ గా ఆయన తీసుకునే విధానం, ఆయన తీసుకునే నిర్ణయాల మీద, జగన్ గారి మీద నాకు ఈ పాదయాత్ర చేసినప్పుడు ఇవన్నీ కూడా అంతకుముందు కలిసాను చాలాసార్లు. మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా, కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము లయన్స్లో ఉన్నప్పుడు లయన్స్ నుంచి కూడా 2 lakhs ఇచ్చాం. అప్పుడు కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంకా రాజకీయ పార్టీ ఏం లేదు, పార్టీ కూడా లేదు. సాక్షి ద్వారా ఇచ్చాం 2 lakhs అమౌంట్. అప్పుడు సాక్షి పేపర్ ద్వారా ఇచ్చినాము ఇవ్వమని చెప్పి వాళ్ళకి. అప్పుడు వెళ్ళాము. ఆ రోజు నేను చాలాసేపు నేను వెయిట్ చేశాను. మీటింగ్లో ఉన్నారు, లేట్ అవుతుందని నేను నెల్లూరుకి పోవాల్సింటే వెళ్ళిపోయాను సాయంకాలం. ఆ రోజు కలలేదు. దాని తర్వాత చాలాసార్లు కలిశాను నేను పర్సనల్గా. ఇడుపులపాయలో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కలిశాను. దాని తర్వాత బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్లో కూడా కలిశాను. బెంగళూరులో 2-3 సార్లు జరిగింది. వైట్ ఫీల్డ్ ఉంది కదా ఆయనకి. ఇడుపులపాయ నేను పాదయాత్రలో కలిశానండి చాలాసార్లు. పాదయాత్రలో 5-6 సార్లు దారిలో విజయసాయి రెడ్డి గారి ద్వారా వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడాను. దాని తర్వాత నాయకులు అందరితో కూడా కొంచెం బాగా టచ్ ఉంది. విజయసాయి రెడ్డి గారు అయితే, సో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే. వర్క్ పరంగా మీకు నచ్చుతుందా, లేకపోతే ఆయన ఐడియాలజీ నచ్చుతుందని అంటారు? నాకు ఐడియాలజీ వాట్ యూ వాంట్స్ టు డూ. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఐబీ సిలబస్ తేవాలనే ఒక ఫోకస్ ఎప్పుడైతే పెట్టినాడో అది పాసిబుల్ అండి. అది ఇంకా పెరిగిందండి. నాకు ఐబీ తేవటం పాసిబుల్ అని అంటారు. అసలు అది 80 కోట్ల ప్రాజెక్ట్ అది మంచిదే కదా. ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తి మార్చాడు, మెడికల్ మార్చాడు. మెడికల్లో ఈరోజు 85% వరకు కార్డులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే. బెంగళూరుకి వచ్చి కూడా చూపించుకుంటున్నారా మెయిన్ కార్పొరేట్ హాస్పిటల్లో? చెన్నై పోతున్నారా? విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి కనిపించిందని అంటారు. 100%. దాంట్లో అసలు తిరిగే లేదు అది. ఇప్పుడు మెయిన్ ఏం కావాలి జనాలకి? కూడు గుడ్డ అని విద్య, ఈ 3 అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హౌసింగ్ ఇచ్చినాడు, ఎవరు చేశారు? ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదు నాయకులు? ఇచ్చారు కదా, ఇదివరకు కూడా టిట్కో ఇళ్ళు ఉన్నాయి. అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు కూడా ఉన్నాయి. ఈరోజు సొంతంగా ఒక ఇల్లు సైట్ 48 గజాలు సొంత సైట్ కదా. ఓకే. 400 square feet అయినా కూడా వాడు సొంత ల్యాండ్ కదా. వాడు కోరిక నెరవేరింది కదా. వాడి ఫ్యామిలీ నేను సంపాదించి ఇల్లు కట్టుకోవాలి కోరిక నెరవేరిందా లేదా? ఓకే. అట్టడుగు వర్గాల వాళ్ళకి. కానీ వీళ్ళు ఇచ్చినవి కానీ ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అది జనం గుర్తుంచుతారా, గుర్తించుకోగలరా? 100% ఎందుకు ఉన్నదండి. ఇప్పుడు అది గుర్తొచ్చి ఓటు వేస్తారా? కొన్ని దగ్గరలో ఎట్టుంటుందంటే సైలెంట్ వేవ్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సైలెంట్ వేవ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. జనాలు ఏమనుకుంటారంటే ఈరోజు నాయకులు ఉంటే పోతారో ఏం లేదు. ఇప్పుడు మనకి మంచి సీఎం వచ్చినాడు, చేస్తున్నాడు. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ చూసి ఎట్లేసారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటైపోతున్నారు. అలా అనుకోవట్లేదు. 3DP చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూసి కూడా ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూసి చేసేదానికి ఆయన చెప్పుకునే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇండియాలో ఈ రోజు ఇండియా కాదు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ కూడా నాకు తెలిసి మాట్లాడారు. నేనేమైనా 5 సంవత్సరాలు మీకు మంచి చేసింటే నాకు ఓటేయండి. ఎవరు మాట్లాడలేదు ఈరోజు వరకు. కదా ఈరోజు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు ఈరోజు వరకు. కరెక్టే. నేను చేసిన అభివృద్ధి ప్రాబ్లం మీకు అందరికీ అందుంటే చేయండి నాకు. అసలు మీ అకౌంట్ చెక్ చేసుకోమంటున్నాడు కదా. లాస్ట్ 5 yearsలో ఏమొచ్చి 5 yearsలో ఏమొచ్చినాయి? ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న ఆలోచనతో నిర్వేదంతో ఆయన చెప్పాడు. ఆ మాట నిర్వేదం ఎందుకైంది? అది ఎందుకు అవుదా? ఒక ఛాలెంజ్ కదా. ఎందుకు ఛాలెంజ్ ఎట్లా అవుతుంది? అది ఒక ఛాలెంజే కదండి తనకి. ఇప్పుడు నాకు ఓడిపోతే నేను ఆన్సర్లు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి.
ఆయన లక్ష్యం నెరవేరాడు కదా, నెరవేరిందా లేదా? ఆయన ఒక గమ్యం పెట్టుకున్నాడు, నేను సీఎం అవ్వాలని కూడా కాదు. మా నాన్న ఆశయాలు నెరవేర్చాలి. నెరవేర్చారా? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ రెండిట్లో తెలిసిపోయింది కదా. ఏముందో ప్రాజెక్ట్స్ తీసుకోండి, కంప్లీట్ చేస్తున్నారు 1 by 1 ఒక ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది, చేయబోతున్నారు. పోలవరం మాత్రం అవ్వట్లేదు ఎవరికి. పోలవరం ప్రాబ్లం ఎవరి వల్ల? ఈ స్పిల్వే ప్రాబ్లం అయినందువల్లే కదా ప్రాబ్లము, అందుకే డిలే అయింది. స్టార్టింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టులు మార్చిన తర్వాత చాలా ఫాస్ట్గా వర్క్ జరిగింది. గేట్లు కూడా ఆ రోజు అందరం టీవీలో చూసాం. మనం పోయి ఒక విహారయాత్రలాగా ఏం బస్సులు పెట్టినా డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఎన్నిసార్లు పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? అడిగే ప్రతి వారం పోతున్నాడా? లేదు కదా. లేదు. ఎవరి పని వాళ్ళు చేయాలండి. సీఎం పని చేయాలి, ఇంజనీరింగ్ పని చేయాలి. మనకేం పని అండి ఇంజనీరింగ్ పని? చంద్రబాబు నాయుడు గారు పోయి రోజు డైరెక్షన్ ఇస్తున్నారు అక్కడ. అది కాదు కదా. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఇలా ప్యాలెస్లో కూర్చున్నారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరం అన్నీ మాట్లాడాల్సిన అవసరం చేస్తున్నాడు. ఆయన కార్యక్రమాలు ఆయన ఏం చేయాలనేది ఎప్పుడైనా కూడా నేను ఒక ఎలక్షన్ ముందు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో కలిసింది. ఆ రోజు రామ్ గారు ఉన్నారు సాక్షి రామ్ గారు పిలిపించుకొని డైనింగ్ టేబుల్లో అన్నీ మాట్లాడుకొని మేము బయట వెయిట్ చేస్తాం. ఆ రోజు నేనేది నిజాం స్టేడియంలో ఓకే సంకల్ప దీని సభ ఆ రోజు సమైక్యాంధ్ర సభ. ఆ సభ ఆ రోజు ముందు రోజు పాయింట్లు ఈ వాంట్స్ టు డిస్కస్ సమ్ పాయింట్స్ అండ్ సిట్టింగ్ విత్ రామ్. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు లోపల. మేము బయట ఉన్నాం, చాలాసేపు వెయిట్ చేసాము. దాని తర్వాత ఇంకా ఆ రోజు కలిసే కాదనేసి వేరే వాళ్ళు ఎవరో మా ఫ్రెండ్స్ వచ్చింటే పిలుచుకెళ్ళండి మాట్లాడదామని. సరే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అపాయింట్మెంట్ నెక్స్ట్ డే వెళ్ళి కలిసాము. అంటే ఆయన ఒక స్టడీ ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడాలంటే దాని మీద క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మాట్లాడతాడు. అందరూ ఏమంటారంటే ఫాస్ట్ డెసిషన్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాస్ట్ డెసిషన్ కాదు, ఫాస్ట్గా ఎక్కించుకుంటాడు బుర్రలకి. డెసిషన్ అనేది ఆయన చూసిన దాన్ని తెలుసుకున్న తర్వాతే చేస్తాడు. ఓకే, అని నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను. ఏదైనా కూడా అంటే ప్రిపేర్ అయిపోతాడు మొత్తం. కొంచెం మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే బాగా రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా చూస్తాను, బాగా నేను అబ్జర్వ్ చేస్తాను. డైలీ చూస్తాను, అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని పెట్టుకుంటాను, నైట్ చూస్తాను అని. ఏందో చాలాసార్లు ఏందో కర్ణాటకలో కూడా 2014-19 ఎలక్షన్ల ముందు మన కొన్ని తెలుగు సంఘాలు కూడా కొన్ని మంది కలిసి ఈ మనం స్పెషల్ స్టేటస్ గురించి మనం అప్పుడు కొన్ని ర్యాలీలు కూడా చేసాము. అప్పుడు సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్ ఇన్ బెంగళూరు. అవును, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ గైడెన్స్ ఇస్తూ అందరు నేను ఫ్రెండ్స్ అందరు పిల్లలు అందరూ కూడా ఫ్రెండ్స్ లానే ఉంటారు. అందరూ యంగ్స్టర్స్ కూడా అందరూ. ఐటీ వింగ్ కూడా ఉంది కదా, ఐటీ వింగ్ అండ్ సోషల్ మీడియా బోత్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అప్పుడు మంచి టీమ్స్ ఉండేవి. టీడీపీకి కూడా ఉన్నట్టుంది బాగా. టీడీపీ కూడా ఉంది. టీడీపీ వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఏం చేశారంటే మహా టీవీ అప్పుడు మూర్తి ఓకే, వీళ్ళందరూ ఒక మార్తల్లో ఒక మీటింగ్ పెట్టి ఆ రోజు బీజేపీకి ఓట్లేదు, కాంగ్రెస్కి ఓట్లేండి, బికాస్ చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా అప్పుడు ఎలక్షన్లు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీతో ఎలా ఇవ్వాలని వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు మేము స్పెషల్ స్టేటస్ ఇవన్నీ మనం మాట్లాడతాను. నేనేం చెప్పానంటే మీరు తెలుగు సంఘాల వాళ్ళ గురించి ఏ రోజు కూడా మీ మీడియా ఛానల్స్ డైరెక్ట్ మాట్లాడతాను. ఈ రోజు కూడా చెప్తాను, ఏ రోజు కూడా తెలుగు వాళ్ళ గురించి, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళ గురించి ఏ మీడియా వాళ్ళు కూడా వచ్చి మీరు ఎంక్వైరీ చేసి దగ్గరుండి వాళ్ళ బాగోగుల గురించి కానీ మా ఆంధ్ర వాళ్ళకి చేయండి అని చెప్పి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కానీ, మీది ఒక స్ట్రాంగ్ సమస్య అండి. మీడియా అనేది 4th పిల్లర్ అని మాట్లాడేటప్పుడు ఈ 4th పిల్లర్ ఏ రోజైనా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారా కర్ణాటక సీఎంకి? ఓకే, మాకు ఆంధ్రాలో ఇట్లా ఉన్నారండి, మాకు ఇట్లా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకి మీరు కార్డులు ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా పోయి ఒక టీవీ వాళ్ళని పోయి అడిగారండి? నేను అదే అడిగా, క్వశ్చన్ చేశాను. మీరు ఇన్ని సంవత్సరాలు తెలుగువాడు కర్ణాటకలో ఉండే, అది కూడా ఎందుకని మాట్లాడానంటే కర్ణాటకలో ఉండే తెలుగువాడు ఎటు అని బోర్డు పెట్టారు వెనకాల. దానికి జేడీ శీలం గారు వచ్చినారు, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు మీటింగ్కి. మేము అబ్జెక్ట్ చేసాము, మీరు చేసేదానికి లేదని చెప్పాము. మీరు ఎప్పుడైనా కూడా వచ్చి మాట్లాడంటే మీ నేషనల్ పార్టీని మీరు ఏమైనా చేసుకోండి, మేము వదలలేదు. మీరు ఒక అజెండా పెట్టుకొని రండి, ఏం చేస్తున్నాం అనేది. ఈరోజు మీరు వచ్చి ఆ పార్టీకి ఏంటి ఈ పార్టీకి ఏంటి ఓట్లు ఎందుకు చెప్తారు? ఏదో ప్రశాంతంగా ఉన్నాం. కర్ణాటక వాళ్ళు వాటర్ కోసం, కావేరీ వాటర్ కోసం చెన్నై కర్ణాటక వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. అన్నదమ్ములాగా ఉండాల్సింది తెలుగు వాళ్ళు కర్ణాటకస్, మనం ఎందుకు కొట్టుకోవాలి? వేడగొట్టాలి. ఒక్కొక్క ఏరియాలో కొంతమంది పీజీలు పెట్టుకున్నారండి. దాదాపు ఆ మార్తల్లి ఆ ఏరియాలో దాదాపు ఒక ఎంటైర్ ఏరియా కంప్లీట్ పీజీలు, పేయింగ్ గెస్టులు రన్ చేసేవాళ్ళు మనోళ్ళే, తెలుగు వాళ్ళు. ఇలా కర్ణాటకలో ఉండే పేయింగ్ గెస్టులో మ్యాక్సిమం కొంతమంది కర్ణాటక చనిపోయారు. ఏమైనా మాట్లాడవచ్చు, మీడియా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారా? ఓకే, నేను ఆ రోజు కొంచెం కోపంగానే మాట్లాడాను. నేను చెప్పాను, నేను ఇట్లా కాదండి తప్పది మీరు చేసేది. కర్ణాటకలో తెలుగు వాడు ఓటని మీరు ఎందుకు అడతారు?
ఎట్లయినా వేసుకుంటారు, మీకు ఎందుకు? కానీ ఇప్పటికీ నేను బెంగళూరు అప్పుడు అడిగానండి, చంద్రబాబు నాయుడు తరఫున పెట్టించారు మీటింగ్ అది. నేను అడిగానండి, మీరు తెలుగు సంఘాలు మీరు తెలుగు నేషనల్ పార్టీ కదా మీది, కంటెస్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తే. ఇప్పుడు మేము వైఎస్ఆర్ ఉన్నా కూడా మీరు నేషనల్ పార్టీ కదా, మీరు పెట్టండి కర్ణాటకలో పార్టీ, మేము సపోర్ట్ చేస్తాం. ఇష్యూ బేస్లో రండి, ఇదేంది ఇది ఏరియా వైజ్ మీరు కొట్లాట పెట్టండి అని చెప్పాను. దయచేసి మీరు కొట్లాట పెట్టద్దు, ప్రశాంతంగా ఉన్నాము. వాళ్ళ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు అదే పేయింగ్ గెస్ట్లు రన్ చేసేదంతా స్టూడెంట్స్. రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, రేపు అందరికీ ఆంధ్ర వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ, మీరు వచ్చి అన్నీ చేయతండి అని చెప్తే. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 6 జిల్లాలు ఈ రోజున బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. అక్కడ కర్ణాటక బెంగళూరు చుట్టుపక్కల ఉన్న 17 దాదాపుగా ఒక 20 నియోజకవర్గాలు ఉంటాయి కదండి మొత్తం సిటీలో 28 కాన్స్టిట్యూన్సీస్ 28 కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఎప్పుడు మెజారిటీ బీజేపీకి వచ్చినాయి, మొన్న మెజారిటీ బీజేపీకి వచ్చింది. సో అంటే అక్కడ కర్ణాటకలో బీజేపీకి అనేది అది మొదటి నుంచి స్ట్రాంగ్ హోల్డ్. ఇప్పుడు జనతాదళ్ బీజేపీ ఒకటి అయింది కదా. అవును, రేపు ఎంపీ ఎలక్షన్లో అది ప్రభావం ఉంటుంది 100% ప్రభావం ఉంటుంది. అంటే కొన్ని డిస్ట్రిక్ట్లో జేడీఎస్ ఫేమస్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, అక్కడ ఏం ప్రభావం కనిపించదు అక్కడ మన తెలంగాణలో. ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఏం లేదు కదా, ఈ 9 నెలలు ఏం ఇంపాక్ట్ ఉంది చెప్పండి. తెలంగాణలో మరి మొన్నే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలంగాణలో మొత్తం వస్తాయని చెప్పని అంటున్నారు కదా. అది ఎట్లా, అది అట్లేమీ అంత సీనే ఉండదండి నాకు తెలిసి. ఓకే, ఎలక్షన్స్ ఇప్పుడు సెంట్రల్ జనాలు ఎట్లా చూస్తారంటే, పబ్లిక్ తెలియగల వాళ్ళు ఏం గొర్రెలు కాదు, ఓటర్లు ఏం గొర్రెలు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జనాలు, పొలిటీషియన్స్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఎక్కడ ఉంది, వీక్ అయింది కదా, ఏమైనా స్ట్రాంగ్గా ఉందా? లేదు. 10 సంవత్సరాల నుంచి డిమానిటైజేషన్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. దేంట్లో అయినా వాళ్ళు పనిచేశారా? లేదు. ఏమైనా ఫైట్ చేశారా? డీజిల్ పెట్రోల్ పెరుగున్నాయి, ఈ రోడ్డు కూడా అంతే ఉంది కదా, ఏం తగ్గలేదు కదా. డాలర్ తగ్గినా కూడా ఏం తగ్గలేదు కదా, ఎందుకు తగ్గించలేదు? స్ట్రాంగ్ అపోజిషన్ ఉందా? లేదు. ఎందుకైతే మాట్లాడతారు వీళ్ళు? ఓకే, సెంట్రల్లో పార్టీ వస్తుందని ఒక వ్యూహం ఉన్నప్పుడు వస్తుందిరా గ్యారంటీగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, లేకపోతే సోనియా గాంధీ అవుతాడు, లేకపోతే ప్రియాంక గాంధీ అవుతావు, ఇంకోరు అవుతారు అని చెప్పి ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఈరోజు వచ్చి ఆంధ్రాలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అవును, షర్మిల గారు మాట్లాడుతున్నారు కదా, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, ఆ రోజు డివైడ్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం కనపడలేదు మీకు. మీరు ఆ రోజు డెవలప్ చేసి డివైడ్ చేసి ఉండొచ్చు కదా. కాంగ్రెస్ ఎందుకు అర్జెంట్ చేశారు? ఆ రోజు ఆంధ్ర వాళ్ళు ఎట్లా బతకాలని తెలియదు మీకు. 14 ఏళ్ళు ఏం చేస్తున్నారు, గొర్రెలు కాస్తున్నారా? మరి ఆవిడ అదే అడుగుతున్నారు, 10 ఏళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఎందుకు తెచ్చుకోలేదు? కాదు, ఆమె వచ్చింది కాబట్టి మాట్లాడలేదు అంటారు. మాట్లాడలేదు, అదే కాంగ్రెస్ పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు. మరి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరేం చేశారని కాంగ్రెస్ అపోజిషన్ సపోర్ట్ చేయాలి కదా. ఓకే, ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు? ప్రతి దగ్గర కూడా అందరూ ఎన్నోసార్లు ర్యాలీ చేశారు, ఢిల్లీకి పోయినారు. తెలుగుదేశం గవర్నమెంట్ నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోయారు, రామనిరాహార దీక్షలు చేసినారు ఎంపీలు. నేనే పార్టిసిపేట్ చేశానండి ఆ రోజు. నేను బెంగళూరు నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. సో ఇప్పుడు ఇంపాక్ట్ కనిపిస్తుందా? ఏముండదండి. టీడీపీ పవన్ కళ్యాణ్ ఏముండదు. కొంచెం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ లేదని ఉంటే కొన్ని కాంగ్రెస్ చీల్చుకుంటుంది, కొన్ని టీడీపీకి పోతాయి, అంతేగాని మొత్తం కొన్ని బీజేపీ ఉంది. బీజేపీలో కూడా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ సీట్లు రాని వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరితే పోతుంది కదా, ఫ్యూచర్ ఇంకా బీజేపీ అని కొంతమంది నాయకులు దాంట్లో చేరుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే జిల్లాకు చెందిన పెద్ద పెద్ద నాయకులంతా కూడా వెళ్తున్నారు. పర్సనల్ ఈగోస్ పెట్టుకొని పోయేవాళ్ళని మనం ఏం ఆపగలం? ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పినారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ కంటెస్ట్ చేయాలని డిసైడ్ అయినారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు గారిని మార్చమన్నారు. మార్చమంటే కొన్ని అన్నీ కూడా ఇప్పుడు ఒక పార్టీ కంటే ఒక విధానం ఉంటుంది. లీడర్ అనేది ఒక ఆలోచనలో ఉంటాడు. ఆయనకి చెప్పి చేయలేదనేది కొంతమంది బయట మాట్లాడుకుంటారు. కానీ ఒక మాట అండి, ఇప్పుడు నెల్లూరు జిల్లా ఎందుకంత రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎందుకంత రాజకీయంగా అలజడి క్రియేట్ చేస్తుంది? ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆయన తర్వాత ఇప్పుడు మీరు ఉన్నట్టుగా వేమిరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు 5-6 సార్లు మాట్లాడారు. 14లో ఎమ్మెల్యే అయినప్పుడు అవ్వక ముందు కూడా కొన్ని సభల్లో ఉంటే శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలి, శ్రీధర్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడని చెప్పి డోర్ టు డోర్ తిరిగినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అన్నీ కూడా చెప్తున్నాడు. కొన్ని మీటింగ్లో శ్రీధర్ రెడ్డి గారిని చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు బయటపోవాలి? బయటపోయి ఎందుకు మాట్లాడాలి? పార్టీ గురించి. పార్టీ అంటే ఒక క్రమశిక్షణలో నడవాలి కదా. మరి ఆనం ఫ్యామిలీ గురించి నువ్వు ఆనం ఫ్యామిలీ వాళ్ళు మొదటి నుంచి అగెనిస్ట్, గవర్నమెంట్లో ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి అగెనిస్ట్. ఆ రోజు సీట్ ఇవ్వడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పార్టీ కార్యకర్తలు లేరు ఆ రోజు? ఎందుకు పెంచాలండి? ఉండేవాడిని ఎందుకండి పెంచాలి? నేను అనేది గొడవలు ఎందుకు నెల్లూరు మాత్రమే పరిమితం అవుతున్నాయి? ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆనవాళ్ళ ప్రభావం ఉండదంటారు కదా, ఎంతవరకు ఉంటుంది? మిమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎడదిట్టారు అందరూ తెలుసు. వివేకానంద రెడ్డి ఎన్ని మాట్లాడని తెలుసు.
ఎందుకు వెళ్ళండా సార్ సీటు ఏం లేకపోతే ఏమవుతుంది, ఒక సీటు పోతుంది, అంతే కదా. ఆ రోజు మనమే చేసిన తప్పు. ఎంతమంది యంగ్స్టర్స్ లేరు. సో రాజకీయ చైతన్యం అయితే నెల్లూరు జిల్లాకి బాగా ఉంది, ఎందుకు లేదు కంపారిటివ్లీ. మిగతా ఎక్కడ చూసినా కూడా నెల్లూరు జిల్లాలోని అలకలు ఉంటాయి, నెల్లూరు జిల్లాలోని బొజ్జగింపులు ఉంటాయి, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా బొజ్జగింపులు వస్తాయి. ఎందుకని ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది ఏమైందో మనకు తెలియదు సబ్జెక్టు. వాళ్ళు వద్దనుకున్నారు, ఎందుకని వాళ్ళ కొడుకు సీట్ ఇవ్వమని చెప్పున్నారు, అవన్నీ జరిగినాయి. ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక టీమే రెడీ అవుతా ఉంది అపోజిషన్లో పోవాలని. వాళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వాలని, ఇంకా వేమిరెడ్డికి ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్కి కోవూరు సీట్లో నిలబడాలని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం చేయలేము ఇప్పుడు దానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనం చేసిన మంచి గురించే మాట్లాడండి అని మాట్లాడిన మా వ్యక్తే కానీ చెడ్డగా మమ్మల్ని రాజకీయాలు ఎప్పుడు చెప్పలేదు, ఏ ఎమ్మెల్యేకి కూడా. ఇప్పుడు స్టేట్ డెవలప్మెంటు ఫైనాన్స్ గురించి ఈ మధ్య కొత్తగా ఎత్తుకున్నారు సబ్జెక్టు. నువ్వు ఎలా చేయగలవు, చంద్రబాబు నాయుడు గారు కొత్త స్కీమ్లు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. 1,26,000 కోట్లు బడ్జెట్ అవుతుంది, అది దానికి ఎట్లా ఫండ్స్ ఉంటాయి అది ఇది అని మాట్లాడుకున్నప్పుడు నేను సంపద సృష్టిస్తానని మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా సంపద సృష్టిస్తారో మనకు తెలియదు, కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఈరోజు పోర్ట్ల గురించి మాట్లాడదాం. ఈ పోర్ట్ల గురించి 4 పోర్ట్లు మంచి పోర్ట్లు వస్తున్నాయి. రామాయపట్నం స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఎంత బిజినెస్ అనేది నెల్లూరు వాసిగా నాకు కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చింది నాకు తెలుస్తుంది. అవును, ఆల్రెడీ ఎన్ని ఫ్యాక్టరీలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అదాని వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా ఆ రోడ్లు అదన్నీ డెవలప్ చేసి ఈరోజు ఒకప్పుడు రొయ్యల చెరువులు ఉండేది ఆ ఏరియాలో అంతా. ఆ రోజు 20,000 10,000 ఎకరా ఉండేది, ఈరోజు కోట్లలో పోయింది ఎకరాలు. ఈ డెవలప్మెంట్ అనేది సృష్టి అనేది వస్తూ ఉంది, రెవెన్యూ వస్తూ ఉంది, ఎందుకు రావట్లేదు. రైట్. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తున్నాడు. 1900 ఇప్పుడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి మొన్నటి వరకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది ఇప్పుడు కొత్తగా 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద కన్స్ట్రక్షన్ ఖర్చు పెడతా ఉన్నారు. ఇదే 500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ అంతా కలిసి ఒక 600 crores చేసుకున్నాం. ఒక 10 years పోయేటప్పటికి ఈ 17 మెడికల్ కాలేజీలో అసెట్టే 1 lakh crores అవుతుంది. 10 times పెరుగుతుంది రియల్ ఎస్టేట్. నేను ఇన్స్టిట్యూట్ ప్రతి దాంట్లో కూడా మీరు రియల్ ఎస్టేట్ చూస్తున్నారు. లేదా టాకింగ్ అబౌట్ సంపద సృష్టిస్తా నేను అన్నప్పుడు దానికోసం చెప్తున్నా ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు అట్లే ఆర్పికేలు, ఫిజికల్ హెల్త్ సెంటర్స్, మన ఇది విలేజ్ క్లినిక్, మనకు లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీలు, ఎన్ని స్కూల్స్ నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేసినట్టు ఇవన్నీ ఎత్తుకున్నప్పుడు ఇప్పుడు ఈవెందో ఇప్పుడు మనం 30 లక్షల సైట్లు ఇచ్చినాడు. అవును, ఎంత రెవెన్యూ వచ్చింది గవర్నమెంట్కి. నెక్స్ట్ ఈరోజు ఫ్రీగా చేసాడండి, రేపు వాళ్ళు అమ్ముకున్నప్పుడు రెవెన్యూ ఎంత వస్తుంది జనరేషన్. ఓకే, రెవెన్యూ లోటు గురించి మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ రేపు రెవెన్యూ వస్తుంది. రేపు ఓకే ఎక్కడికక్కడ రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. ఈ ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఉడిపిలో చూశాను ఫిషింగ్ హార్బర్, వెరీ నైస్ హార్బర్, మంగళూరు దగ్గర, ఉడిపి దగ్గర. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు విజన్ లీడర్ మీరు మాట్లాడేటప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయన విజన్ ఫిషర్ కమ్యూనిటీ గురించి, ఆయన విజన్ సాఫ్ట్వేర్ గురించి అండి. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ చేయలేరు కదా అందరూ. చేపలు పట్టే వాళ్ళు అందరూ పోయేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవాలంటే ఉండేవాళ్ళు బతకాలి కదా ఫస్ట్. వాళ్ళ పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏడుంది. రైట్ సార్. ఇప్పుడు ఫైనల్గా మనం ఇప్పుడు ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇటు పక్కన బీజేపీ కూడా కలుస్తుందని అంటున్నారు. సో మొత్తం మీద ఇది వైసీపీకి కొంచెం దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు తెలివైన వాళ్ళండి, నాకు తెలిసి వాళ్ళు కలవరు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే వాళ్ళు కలవరు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఎట్లా ఈ టీడీపీ జనసేన రెండు పోతే మనమే ఆల్టర్నేట్ అవుతాం అని చెప్పి పవన్ వీళ్ళు అని చెప్పేసి అనుకుంటారే కానీ 99% నాకు తెలిసి కలవరు. నెక్స్ట్ ఆల్టర్నేట్ వాళ్ళే. టీడీపీ కూడా అదే ఆలోచిస్తుంది, బీజేపీతో కలవకూడదని ఆలోచిస్తుందేమో. అంతే కదా, కొన్ని సెక్షన్ ఆఫ్ ఓట్స్ మనకి దూరం అవుతాయన్న ఆలోచన. అది ఇప్పుడు బీజేపీ అనేది ఇప్పుడు నేషనల్ లెవెల్ పార్టీ. ఈరోజు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 300 నుంచి 400 సీట్లు వస్తాయనే దీంట్లో ఆఫ్టర్ రామ జన్మభూమి వాళ్ళు అగ్రెసివ్గా పోతూ ఉన్నారు. దాని ప్రకారం ఏందో డెవలప్మెంట్, కరప్షన్ అనేది లాస్ట్ టైం. కానీ వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం లాస్ట్ మనం 2019 గణాంకాలు తీసుకుంటే ఇప్పటికీ చూస్తే కనుక ఏదైతే టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి కొంచెం
ఓట్ షేర్లో పర్సంటేజ్లో కొంచెం ప్రతి ఒక్క సర్వే సంస్థ కానీ ప్రతి ఒక్క టీవీ వాళ్ళు కానీ ప్రతి ఒక్క డిబేట్ చేసేవాళ్ళు ఈ పర్సంటేజ్ ఎందుకు మాట్లాడుతారో నాకు తెలియట్లేదు. ఆ రోజు మీకు 39%, 40% చంద్రబాబు నాయుడుకి వచ్చింది, 49% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, 51% వచ్చింది. ఇది 5.65% పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఈ రెండు ఎట్లా క్లబ్ అవుతాయి నాకు అర్థం కాలేదు. ఎందుకు క్లబ్ గా ఎట్లా అవుతుందండి? రెండు పార్టీలు కలిసి పర్సంటేజ్ మాట్లాడతారు కదా. ఒక కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ నిలబడిన దగ్గర 60,000 ఓట్లు వచ్చి ఉంటాయి. 60,000 ఓట్లు దాని తర్వాత ఇంకో 4 కాన్స్టిట్యూన్సీలు 60,000 ఓట్లు వచ్చి ఉంటాయి. ఆ కాన్స్టిట్యూన్సీలో పడిపోతుంది. ఆ ఓటు పర్సంటేజ్ ఎట్టగలస్తుంది వీళ్ళకి? ఇప్పుడు 60,000 ఓట్లు 60,000 ఓట్లు 10 కాన్స్టిట్యూన్సీలు వచ్చి ఉంటాయి. మిగతా అంతా 2-3 వేలు. లైక్ తెలంగాణలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలు 2,000-3,000 వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు. నోటా కంటే తక్కువ వచ్చినాయి. అవును, అప్పుడు అక్కడ ఎట్లా యాడ్ అవుతుంది ఓట్లు పర్సంటేజ్? ఎట్లా యాడ్ అవుతుంది వాళ్ళకి? ఆ సెలక్షన్ చూసే వాళ్ళు అట్లా కాదుగా. టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నప్పుడు కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. పవన్ రెండు కలిపి చేస్తున్నారు. 19 ఎలక్షన్లో లాస్ట్లో 10,000 రూపాయలు పసుపు కుంకుమకి ఇచ్చావు. అవును, అదొక 5% ఓట్లు వచ్చి ఉంటాయి. ఆ 5% తీసేయండి. ఇప్పుడు అలా వచ్చారా? అలా అనుకుంటే ఇప్పుడు నెగిటివ్ ఉంది కదా ప్రభుత్వం మీద. ఆ నెగిటివ్ 5% యాడ్ చేసుకో. ఇప్పుడు కొత్తగా నెగిటివ్ 5% మాట్లాడుతున్నాం. ఓకే, అవుట్ ఆఫ్ 36%, 30%, 35% ఏదైతే చంద్రబాబు నాయుడు ఉందో ఆ 5% తీసేసి కొత్తగా స్కీములు వచ్చిన తర్వాత, ఒకప్పుడు బీసీలు అంటే చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ లాగా పనిచేశారు. ఒక యాదవ కమ్యూనిటీ అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి బాగా ఫర్గా ఉండేది అన్ని ఏరియాల్లో. నేను చూసినంత వరకు కూడా నేను ఏమబ్బా ఇప్పుడు బీసీలు ఎప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేస్తారు ఇలా అనుకునేవాడిని. కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా నేను అనుకునేవాడిని ఎక్కువ ఎందుకు ఏం అట్రాక్షన్ అది ఇది అనేసి. ఏముందో తెలంగాణలో గౌడ్స్ కానీ వీళ్ళంతా చేస్తా ఉన్నప్పుడు అనుకుంటా ఉంటాయి. ఇప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ ఆల్మోస్ట్ చాలా వరకు కట్ చేశారు కదా చంద్రబాబు జగన్ గారు. ఈ స్కీమ్స్ వల్ల డైరెక్ట్ బెనిఫిట్ అయినందువల్ల చాలా మంది ఈరోజు ఎడ్యుకేషన్ విషయంలోనే పిల్లలు చాలా మంది చేంజ్ అయ్యారండి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్ల దాంట్లో పిల్లలే పోయి ఇంట్లో పేరెంట్స్కి చెప్తున్నారు, ఈసారి జగన్ మామయ్య కోటేయమన్నా జగన్ సార్ కోటేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పిల్లలు పోయి. దాని గురించి ఎవరు డిస్కషన్ చేయట్లేదు. ఆ పర్సంటేజ్ తగ్గింది పెరిగింది ఎవరు మాట్లాడలేదు. సో మొత్తానికి నాకు తెలిసి డైరెక్ట్ ఓట్ బ్యాంకులో 85% బెనిఫిషరీస్ ఏదైతే ఉన్నారో ఒక 25% అయిపోయినా కూడా 60% ఓట్ బ్యాంకు పల్లెల్లో 100% పడుతుంది. సిటీస్లో కూడా కొంత యాంటీ ఉంది, టీచర్స్ కొంత యాంటీ ఉన్నారు, ఉండే వాస్తవము. కొంత చేసినారు. కొంతమంది ఏంటంటే కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసేటప్పుడు కొంచెం టఫ్ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్స్ టఫ్ లేకపోతే పని చేయాలన్నప్పుడు ఇప్పుడు టీచర్స్ చాలా వరకు కూడా వాళ్ళు నేర్చుకోవడము, ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడము, పిల్లలకి చెప్పడము, ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకి కొన్ని పనులు చెప్పడము ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పి కొంత ఇది ఉంది. కానీ ఓవరాల్గా బెనిఫిట్ ఎంతమందికి అవుతుందో చూడాలి కదా. ఓకే, బెనిఫిషియరీ ఎంతమంది అగెనెస్ట్ కొంతమంది కాంట్రాక్టులు బిల్లులు ఇట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు. అవును, అవన్నీ కూడా మనం మార్కెట్లో ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా కొన్ని ఎలక్షన్ లోపల క్లియర్ చేస్తే వాళ్ళంతా సపోర్ట్ చేయరైనా మీరు చెప్పేది? ఎలక్షన్ లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు అన్నీ క్లియర్ అయితే సో మీరైతే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే వస్తుందని కోరుకుంటున్నానంట. 100% జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకంటే దేశానికి ఒక దిశానిర్దేశము ఏ విధంగా చేయాలో ఒక పొలిటీషియన్ అనేది, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక జడ్పీ చైర్మన్ కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలతో అనుక్షణం వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి ఏమి చేయాలనేది ఆలోచింపచేయాల్సి ఒక ఫోకస్ని తీసుకెళ్ళాడు. కాబట్టి నేను 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని కోరుకుంటాను. కాదు, అటు పక్కన జగన్ గారిని చూసాం, ఇటు పక్కన చంద్రబాబుని చూసాం, వాళ్ళిద్దరూ ఏం చేయలేకపోతున్నారని చెప్పి జనం మాట్లాడుకుంటుంటే ఆల్టర్నేటివ్ ఎవరున్నారండి? ఆల్టర్నేటివ్ అలాంటప్పుడు మళ్ళీ వైఎస్ జగన్ గారిని ఎందుకు తీసుకోవాలి ఆల్టర్నేటివ్ కింద? మనకు ఆల్టర్నేటివ్ ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనేది ఎట్లా మాట్లాడతారు? నేను చెప్పేది కార్యక్రమాలు చేసినాడు కదా, అతను చేయాల్సినట్టు. అతను మానవ వనరులు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 1వ క్లాస్ నుంచి చదువుకున్న తర్వాతే కదా పైన వాక్యాలు చదివేది మనం. సింపుల్. ఇక్కడ కింద నుంచి ఎప్పుడైతే మానవ వనరులు పెరుగుతుంది, ఈరోజు 76% స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే బికాస్ ఆఫ్ జగన్ కాదంటాం మనం. ఈ విషయాలన్నీ మీరు కర్ణాటకలో కూర్చుని అన్ని గమనిస్తూనే ఉంటారు, బెంగళూరులో కూర్చుని. 100% కూడా నాట్ ఓన్లీ కర్ణాటక, మొత్తం భారతదేశంలో కూడా ఏం జరుగుతుంది అన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఓకే, దేశం అంటే ఒక ఇది ఉండేది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే, బట్ డైరెక్ట్గా ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది లేదు. వెనకాలని సపోర్ట్ చేసేవాడిని. ఏదో కర్ణాటక పొలిటీషియన్స్ కూడా అందరూ కూడా చాలామంది తెలుసు, కానీ నేను ఎప్పుడు
నా సొంత పనులు కానీ ఏది కానీ నేను పోయేది లేదు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే పోయి మాట్లాడడం తప్ప. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే బాగుంది అనిపిస్తుందా ఈ రోజున? వస్తుంది, డెవలప్ అవుతుంది, మళ్ళీ నెంబర్ 1 స్టేట్ అవుతుంది. సన్ రైజ్ స్టేట్ అని మాట్లాడతారు కదా మన వాళ్ళు కొంతమంది నాయకులు. సన్ రైజ్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ 5 yearsలో దాని రిజల్ట్స్ అయితే కనబడుతుంది. ఓకే, ప్రజెంట్ ఈ 5 సంవత్సరాలు చేసిన సబ్జెక్టు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ రిజల్ట్స్ కనబడుతుంది. సో మళ్ళీ కంటిన్యూ చేస్తేనే ఆ రిజల్ట్ కనిపిస్తుందని అంటారు. కనబడుతుంది, 100% కనబడుతుంది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లు తినేశారని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడినారు కదా. 1,00,000 కోట్లు తినేసినంత తెలివైన ఇండస్ట్రియలిస్ట్ అయినప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఆయన తెలీదా? బేసిక్ మాట్లాడతాం, ఈజ్ ఆల్సో అన్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన తెలియదు ఏం లేదు. ఈరోజు జీడిపి గురించి జిఎస్పి గురించి ఏదైనా మాట్లాడితే దాని గురించి అసెంబ్లీలో మాట్లాడితే చాలామంది ఎమ్మెల్యేలు సబ్జెక్టే తెలీదు. ఆయన తెలియదు సబ్జెక్టు. స్టేట్ని ఆయన స్టేట్ని ఆయనకి 30 సంవత్సరాల విజన్, నేను ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి కోరుకునేవాడు. నాకు వేరే రాష్ట్రాలతో పని లేదని చెప్పారు. నేను వెళ్ళాను కర్ణాటక ఇన్ఛార్జ్ చేయండి ఇక్కడ అని చెప్పి ఎప్పుడో 2014లోనే. మన పార్టీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం వేరే పార్టీలతో కలిసి అలయన్స్ పోతే మనం బెంగళూరు సిటీలోనే 2-3 సీట్లు కూడా గెలుస్తాము, అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మోర్ దాన్ 50% తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ అని చెప్పి కూడా మాట్లాడాను. ఇప్పుడు తెలుగు ఓరియంటెడ్ పర్సన్సేగా చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. ఇది కూడా ఇంకొక రిక్వెస్ట్ మన తెలుగు వాళ్ళ తరఫున, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్. ఎనివే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ, మాట్లాడి ఒక 5 acres 10 acres ఇప్పిస్తే తెలుగు వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ కట్టి మేమందరం కూడా కలిసికట్టుగా దానికోసంగా అభివృద్ధి చేస్తాము. ఫ్యూచర్లో తెలుగు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేశారనే ఒక మంచి పని అన్న మా చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.